కోర్స్ ఇస్తాను. ఎస్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే గానీ నాకు ఇది చేయండి. ఎస్. ఎస్ లీడర్స్ కొంతమంది లీడర్స్‌కి 20,00,000 అబోవ్ లీడర్స్ ఎవరెవరున్నారు? 10 అండ్ 20,00,000. సో లీడర్స్ ఈ సంవత్సరం అతిపెద్ద బిగ్గెస్ట్ సక్సెస్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. ఇండియాలో ఇలాంటి సక్సెస్ ఇంక ఎవరికీ ఉండొద్దనమాట. అలాంటి సక్సెస్ మనం చేసి చూపించాలి ఈ సంవత్సరం. సో అలాంటి ప్లాన్ వచ్చేసిందనమాట. ఇప్పటివరకు మీరు ఇప్పుడు చూస్తారు ప్లాన్‌లో. సో ఇప్పటివరకు మీ అందరికి కూడా తెలుసనమాట. 440 ఉంటేనే జస్ట్ మనకు 3 మెంబర్స్ ఎంట్రీ అవుతే మనకొచ్చేది ఇంతవరకు వచ్చిన ఇన్‌కమ్ ఓన్లీ 300 440 రూపీస్. సో దానికే ఇంత పెద్ద సక్సెస్ మనకు జరిగింది. ఇంతమంది కరోడ్‌పతులయిపోతున్నారు. అలాగే దాదాపుగా మన ఏపీ, తెలంగాణలోనే 42 మంది మిలియనీర్స్ అయిపోయారు ఇప్పటివరకు. 42 మెంబర్స్ మిలియనీర్స్ అయిపోయారు. మిలియనీర్స్. సో తొందరలోనే బిలియనీర్ గూడా అవ్వబోతున్నాం. సో ఇలాంటి ఒక సక్సెస్ ఇంత చిన్న ప్లాన్‌లోనే మనకు జరిగిందనమాట. సో ఇప్పుడొచ్చే ప్లాన్ ఇప్పుడు మనకి క్లియర్‌గా అర్థం చేసుకుందాం ఇవాళ గూడా. సో ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ రేపో లేదో ఎల్లుండియో మనకి ఇది అవ్వబోతుందనమాట. సో ఫైనల్‌గా స్టార్ట్ అవ్వబోతుంది. సార్ అదే సాఫ్ట్‌వేర్‌లోనే ఉన్నాడు. కంటిన్యూ‌గా వర్క్‌లో ఉన్నారు సీఎండీ సార్ గూడా. సో ఆ ప్లాన్ మనం ఇప్పుడు క్లియర్‌గా తీసుకోబోతున్నాం. సో మోస్ట్‌లీ ఇవాళ గూడా పాత ఐడీస్‌తోనే మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే కొత్త ప్లాన్ వచ్చేసి అంటే ఇది రన్ అవుతది, అది రన్ అవుతదనమాట మనకు. సో కొత్త ప్లాన్ వచ్చేసి మనము మోస్ట్‌లీ రేపు లేదా ఎల్లుండి మనకు జరిగే అవకాశం ఉంది. సో అది ఇవాళ క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. ఓకే లీడర్స్ డైరెక్ట్‌గా మనము న్యూ ఆపర్చునిటీకి సంబంధించి బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించి డైరెక్ట్‌గా వెళ్దాం. సో చాలా మందికి తెలుసు ఇప్పుడు కొన్ని స్లైడ్స్ ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో రాబోయే టైంలో మన పీపీటీతో పాటుగా మనం ఆహ్, ఈ కొన్ని స్లైడ్స్ యాడ్ చేద్దాం పర్ఫెక్ట్‌గా ఇంకా వచ్చేటట్టుగా. ఇప్పుడు టోటల్‌గా మన బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంది ఇప్పుడు? సో అప్డేటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు బూస్టర్ ప్యాకేజ్ వచ్చినాయి కదా! సో వాటి కోసం క్లియర్‌గా మనం మాట్లాడదాం ఇవాళ. సో ఇది అయిపోయిన తర్వాత ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ మనం మైక్ ఆన్ చేస్తాను అందరిది కూడా మీరు మాట్లాడొచ్చనమాట. సో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుందాం ఇవాళ. సో రేపు మళ్ళీ ఇదే హిందీలో కూడా మన సెషనే ఉండబోతుందనమాట. సో నేనే తీసుకోబోతున్నాను. సో అందరూ కూడా అక్కడ కూడా అటెండ్ అవుతే సో ఫుల్ మన జోష్, మన పవర్ ఏందనేది కూడా సో నేషనల్ లెవెల్‌లో, ఇండియా లెవెల్‌లో మన జోష్ చూపించబోతున్నాం రేపు. సో రెడీగా ఉండండి. సో బిజినెస్ ఆపర్చునిటీ ఈ బయట యొక్క బిజినెస్ ఆపర్చునిటీ సో ఇప్పటివరకే ఇండియాలో ఒక ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పొచ్చు అనమాట ఇప్పటివరకు కూడా. అలాగే రాబోయే ఈ రేపు లేదా ఎల్లుండి కూడా మనకు ఇప్పుడు చెప్పబోయే కొత్త బూస్టర్ ప్యాకేజెస్ అన్ని కూడా రన్నింగ్ లో అవైలబుల్ లో ఉండబోతున్నాయి అనమాట. సో ఇప్పటివరకు అయితే పాత ప్యాకేజెస్ ని మనం రన్ చేసుకోవచ్చు. రాబోయే టైంలో కూడా రన్ చేసుకోవచ్చు. బట్ ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఒకసారి. సో న్యూ బిజినెస్ ఆపర్చునిటీ. సో మనకు బిజినెస్ ప్రాఫిట్ ఏదైతే మనం ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఇక్కడ, సో ఇక్కడ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనం ఒక్కసారి పర్చేజ్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పటివరకు 7 రకాల ఇన్కమ్స్ మనం తీసుకునే వాళ్ళం. ప్రజెంట్గా 11 రకాల ఇన్కమ్స్ మనం తీసుకునే అవకాశం దొరికింది మనకి ఇక్కడ ఈ బయటలో 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. జస్ట్ ఒక్కసారి మనం పర్చేజ్ చేసుకుంటే అద్భుతమైన ఇన్సెంటివ్స్ మనం తీసుకునే అవకాశం దొరికింది. సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఇన్కమ్, వెల్కమ్ బోనస్ అంటాం దీని. అలాగే సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్. సో లీడర్స్ ఎవరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకునేది ఉంటే కూడా చేసుకోండి. మీకు అక్కడ ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. అలాగే మీరు ఇదే ప్లాన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట మనకు రేపటి నుంచి. సో రాసుకోండి క్లియర్గా. సో ఇంకా క్లారిటీ అర్థమవుతుంది మీకు. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్, సర్ప్రైజ్ బోనస్, పికప్ సెంటర్ బోనస్, డిస్ట్రిక్ట్ స్టాక్ పాయింట్ బోనస్, సెల్ఫ్ రీపర్చేజ్ ఇన్కమ్,
అలాగే ఇప్పుడు డైరెక్ట్ బూస్టర్ ఇన్కమ్ స్టార్ట్ అయిందనమాట మనకు. సో రేపు లేదా ఎల్లుండి ఇది స్టార్ట్ అవబోతుంది. అలాగే నెక్స్ట్ 9th వచ్చేసి న్యూ బిగినర్ టీమ్ వర్క్ బూస్టర్ ఇన్కమ్. సో ఇది కూడా కొత్తగా స్టార్ట్ అయింది మనకు. అలాగే 1 PV రాయల్టీ క్లబ్, ఇది కూడా కొత్తగా స్టార్ట్ అయింది. ఒక పీవీ టోటల్ గా కంపెనీ ప్రాఫిట్ లో నుంచి, ఇండియా మొత్తం జరిగిన ప్రాఫిట్ లో నుంచి కూడా మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది అనమాట. 1 PV మనం రీపర్చేజ్ చేసుకోవడం ద్వారా, అది కూడా చెప్దాం తర్వాత. అలాగే 11th పాయింట్ వచ్చేసి 50 lakhs అండ్ అబోవ్. సో ఎవరైతే 50 లక్షలు మనకు ఈ వైటూరం ద్వారా సంపాదిస్తారో వాళ్ళందరూ కూడా, సో ఇక్కడ కూడా 25% రాయల్టీ క్లబ్ లోకి రాబోతున్నారు. ఇండియా మొత్తం జరిగిన టర్న్ ఓవర్ మీద ఇక్కడ కూడా ఒక 20% ఇవ్వబోతుంది కంపెనీ. టోటల్ గా ప్రాఫిట్ మీద, యాక్చువల్గా టోటల్ గా కంపెనీకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో మనకు షేరింగ్ ఇస్తుంది. అంటే ఇక్కడ టోటల్ ఈవెన్ చెప్పాలంటే మనం పార్ట్నర్స్ అయిపోయినట్టే. అది మీకు 50 లక్షలు అనేది సంవత్సరం పడుతుందా ఇక్కడ సంపాదించడానికి, 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, ఎంతైనా కానివ్వండి, అది మన టార్గెట్ అయి ఉంటే ఇప్పుడు నుంచి లైఫ్ టైం మనం రాయల్టీ తీసుకోబోతున్నాం కంపెనీ నుంచి 10 తరాల వరకు కూడా. సో ఇవన్నీ కూడా యాడ్ అయినాయి అనమాట కొత్తగా. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు అనమాట, వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట మనకు ఈ బయోటోరియం ప్లాన్. సో ఇక మీద ప్రతి ఒక్కరికి కూడా ఈ బయోటోరియంలో ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వచ్చు అనమాట. ప్రతి ఒక్క నెట్వర్కర్ కి ఇప్పుడు ఈ బయోటోరియం దేవుడిచ్చిన వరం. సో అలాంటి వరం ఇప్పుడు అందరూ అందుకోబోతున్నారు అనమాట, క్లియర్ గా తెలుసుకోబోతున్నారు. సో ఎందుకంటే లైఫ్ టైం మనకు ఒక పింఛన్ లాగా ఇవ్వబోతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి లైఫ్ టైం. ఒక్కసారి 50 లక్షల క్లబ్లోకి వచ్చినారంటే జీవితాంతం ఒక పెన్షన్ తీసుకున్నట్టే, జీవితాంతం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నట్టే మనం. సో దానికోసం ఈ రోజు నుంచి కష్టపడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎస్, సో దీనే హల్చల్ బోనస్ క్లబ్ అంటారనమాట. సో ఈ హల్చల్ క్లబ్ అంటే ఏంటి అంటే 50 లక్షల పైన తీసుకున్న వాళ్ళు వారానికి ఒక 4 మీటింగ్లైనా పెట్టాలన్నమాట. టీంతోనే కలవాలి, టీం కోసం తిరగాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ ఏంటంటే లీడర్స్, ఇప్పుడు మనం ఈ బోనస్ ఇవ్వకుండానే మనం టీం కోసం కంటిన్యూగా వర్క్ చేస్తున్నాం, మీటింగ్స్ చేస్తున్నాం. ఈ బోనస్, ఇంత బోనస్ వస్తుంటే ఇంకెందుకు మీటింగ్ చేయం చెప్పండి. సో ఇంకా అద్భుతాలు చేస్తాం అనమాట రాబోయే టైంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఇది ఇప్పటి వరకు నడుస్తున్న క్వాలిఫికేషన్ బోనస్ అన్నమాట. ఇక మీద కూడా ఉంటది, ఎప్పటికీ ఉంటది. ఏదైతే మనకు ఆల్రెడీ రన్ అవుతుందో లైఫ్ టైం ఇది కూడా ఉంటుంది. కొత్త బోనస్ కూడా ఉంటుంది, రెండు ఉన్నాయి. ఇదేం తీసేసి అదేం ఇవ్వడం లేదు కంపెనీ, ఇది కూడా ఉండబోతుంది, అది కూడా ఉండబోతుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరు కూడా. క్వాలిఫికేషన్ ఇన్కమ్ ఇప్పటి వరకు మనకి ఎలా ఉండేది, 150 PV కంప్లీట్ చేసుకుంటే మీకు జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ కలిపి 150 PV ఎప్పుడైతే అయిపోతుందో మనకు 440 రూపీస్ అని వచ్చేది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ తర్వాత ఇన్కమ్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో 440 రూపాయలు అనేది మనకు వచ్చేది. ఎస్, సో మీకు ఒక సైడ్ జీనియస్ లో 100 PV, విన్నర్ లో 50 PV కానీ, సో లేదంటే జీనియస్ లో 50 PV, విన్నర్ లో 100 PV కానీ, ఈ విధంగా ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం ఏ విధంగా జరిగినా సరే మనకు 440 వస్తుంది అనమాట. ఇప్పుడైనా సరే, ఇంతకు ముందు అయినా సరే, ఇది కూడా కంటిన్యూగానే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మన బిజినెస్ ఎంతైతే మనం చేస్తున్నామో సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్ అనేది మనం ఎలాగో తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు కూడా ఉంటుంది, ఇంతకు ముందు కూడా ఉన్నది ఇది. సో ఇప్పటి వరకు మనం అవేర్నెస్ బోనస్ ఏ విధంగా తీసుకున్నాం, మనకు ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకు ఇక్కడ చూడండి కింద 50 PV ఒకవేళ మనకు లెఫ్ట్ రైట్ గానే మ్యాచింగ్ అయిందంటే, జీనియస్ విన్నర్ మ్యాచింగ్ అయింది అంటే మనకు 440 రూపీస్ వచ్చేది. ఒక పీవీకి 8.8 రూపాయలు, అంటే 8.8 రూపీస్ చొప్పున మనం తీసుకునే వాళ్ళం. సో అలాగే అది కూడా ఇప్పుడు కూడా ఉంటుంది అనమాట అది. అలాగే ఒకవేళ 100 PV మ్యాచింగ్ వస్తే మనకు 880 రూపాయలు. సో ఎప్పుడు జరిగినా సరే ఇది మాత్రం ఫిక్స్ కదా, కన్ఫామ్ ఇది. సో అలాగే ఒకవేళ ఫ్యామిలీ బోనస్ కోసం వస్తే మనకి ఇటువైపు ఉంది చూడండి స్లైడ్ లోని, ఇంకో రైట్ సైడ్ లో, ఒకవేళ 12 అవర్స్ లో కన్నా మనకు మ్యాచింగ్ వస్తే ఏ గ్రూప్ లో, బి గ్రూప్ లో, ఈవెన్ మనకు జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ అనే నేమ్స్ ఉన్నాయి కదా. సో దాంతోనే మాట్లాడదాం. సో ఇప్పుడు ఒక జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ కలిపి మనకు 50 PV మ్యాచింగ్ అయింది అనుకుంటే 12 అవర్స్ లోనే, సో మనకు ఓన్లీ సూపర్ ఫ్యామిలీ బోనస్ చూసుకుంటే 2,970 రూపాయలు అనమాట. అలాగే ఓన్లీ ఫ్యామిలీ బోనస్ చూసుకుంటే 5,940 రూపాయలు. సో ఇది మనకు రెండు కలిపి సో ఈ విధంగా వచ్చేది సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్. సో ఇప్పుడు రెండు కలిపి ఎంత ఉంది మనకు ఇప్పటి వరకు, ఇక మీద అయినా కూడా ఇది కూడా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి. ఒకవేళ 50 PV మ్యాచింగ్ అయితే 3,410 రూపాయలు వస్తుంది మనకు. ఒకవేళ 100 PV మ్యాచింగ్ వస్తే 6,820 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కూడా కంటిన్యూగా రన్ అవుతుంది ఈ ప్లాన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మంత్లీ పార్ట్ టైం ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు ఒకవేళ మనం జాబ్ చేస్తూ లేదంటే వేరే ఏదో పని చేస్తూ మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే. సో ఈ బయోటోరియంలో మంత్లీ పార్ట్ టైంగా మీరు ఎలా చేస్తే ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ. ఒకవేళ మీరు సో నెలకు సంబంధించి మనకు 60 సైకిల్స్ ఉంటాయి అన్నమాట, రోజుకు 2 సైకిల్స్ ఇవి. సో 60 సైకిల్స్ రోజు
2 సైకిల్ చొప్పున మనకు ఒకవేళ 100 పీవీ మీరు మ్యాచింగ్ చేసుకుంటే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ ఫ్యామిలీ బోనస్ అవేర్నెస్ బోనస్ కలిపి రూ. 6,820 ఒక్క మ్యాచింగ్ జరుగుతాయి. సో ఒకవేళ మనకు 30 సైకిల్స్ ఉన్నాయి కదా టోటల్గా 30 సైకిల్స్లో అంటే నెలల రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటూ వెళ్తున్నారు. 60 సైకిల్స్ ఉన్నాయి మనకు టోటల్గా, బట్ ఒక 30 సైకిల్స్ మాత్రమే రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటూ వెళ్తే 30 తీసుకున్నాం అనుకుందాం. ఫ్యామిలీ బోనస్ 6,820 ఇంటూ 30. సో టోటల్గా మీరు 6,800 రోజుకు తీసుకోగలిగినా కూడా నెల మొత్తంలో 2,00,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. 2,04,600 రూపాయలు మనం తీసుకునే అవకాశం ఉంది. డైలీ 2 మ్యాచింగ్స్ టార్గెట్ పెట్టుకున్నా కూడా చాలా అద్భుతం అనమాట ఇది. రోజుకు 2 సేల్స్ టార్గెట్, ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్ నుంచి, అంటే జీనియస్ నుంచి విన్నర్ నుంచి. అలాగే ఒకవేళ మనం నెల మొత్తంలో ఒక 10 సైకిల్స్ మ్యాచింగ్ చేసుకోగలిగినా కూడా 10 సార్లు మనకు 60 సైకిల్స్ ఉన్నాయి, 50 సైకిల్స్ పోయినాయి అనుకుందాం. ఓన్లీ ఒక 10 సైకిల్స్ మ్యాచింగ్ చేసుకున్నా కూడా 10 ఇంటూ 6,820 100 పీవీతోనే చూస్తున్నాం మనం. సో 68,200 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. పార్ట్ టైంగా పనిచేసినా కూడా ఫుల్ టైం కంటే ఎక్కువ ఇన్కమ్ మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. నేను అలాగే వర్క్ చేశాను అనమాట. ఇక్కడ పార్ట్ టైం గానే పనిచేస్తాను, కానీ నిజంగా చెప్పాలంటే ఫుల్ టైం వాళ్ళు చేయలేని పని కూడా నేను పార్ట్ టైంలో ఇక్కడ అంతగా తిరిగాను అనమాట. సో నేను చాలాసార్లు చెప్తానమాట ట్రైనింగ్లలో కూడా, సంవత్సరంన్నరలో 1,50,000 కిలోమీటర్లు తిరిగిన బైక్ వేసుకొని, బైక్ మీద. సో ఎంత తిరిగానో. సో ఇది అంత సింపుల్గా కాదనమాట. బట్ మనం ఇక్కడ 30 సంవత్సరాలుగా చేసే పనిని ఒక 3 ఏళ్లలో చేయబోతున్నాం కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో తర్వాత లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ వీక్లీ ఒకసారి తీసుకున్నారు అనుకుందాం ఫ్యామిలీ బోనస్. 4 వారాలు ఉంటాయి నెలకు సంబంధించి. 4 ఇంటూ 8 వారానికి ఒక్కసారి తీసుకోగలిగిన కూడా 27,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఫ్యామిలీ బోనస్ రూపంలో ఈ బయటంలో. అందుకే ఇంతమంది కోటీశ్వర్లు అయిపోయారు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక బోనస్ వచ్చేసి సర్ప్రైజ్ బోనస్ ఉంది కదా. స్టాక్ పెట్టుకోవడం ద్వారా, మనం పికప్ సెంటర్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో లీడర్స్, పికప్ సెంటర్స్ అనేది ప్రమోషన్ చేయండి. ఇందాక ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను చూడండి. టీంలో ఎంతమందికి మీరు స్టాక్ పాయింట్ ఇప్పించగలిగితే అంత స్ట్రాంగ్ బిజినెస్ అవుతుంది మీకు. పికప్ సెంటర్ తీసుకున్న వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా బిజినెస్ చేస్తారు. నేను ఒక 3 మెంబర్స్ రాగానే పికప్ సెంటర్ తీసుకున్నాను. ఈవైటోరంలో నేను ఎంట్రీ అయిన తర్వాత జస్ట్ 3 టీం అంతే. నాకు 3 టీంతోనే నేను అంత నమ్మకంతో ఇక్కడ పికప్ సెంటర్ అప్పు చేసి మరి పికప్ సెంటర్ తీసుకున్నాను నేను. ఆ టైంలో నాకు డబ్బులు లేవు. అప్పుడు పికప్ సెంటర్ యొక్క కాస్ట్ 25,000. 25,000 కూడా డబ్బులు లేకుంటే అప్పు చేసి మరి తీసుకున్నాను. సో అందువల్ల ఇంత స్టాండర్డ్గా నేను బిజినెస్ని రన్ చేయగలుగుతున్నాను. సో పికప్ సెంటర్ తీసుకోండి. సో అప్పు చేసి తీసుకోమని అయితే చెప్పాను నేను. బట్ ఒకవేళ అమౌంట్ ఉంది మీకు అడ్జస్ట్ అవుతుందంటే పికప్ సెంటర్ తీసుకోవడం ఈ బిజినెస్లో అతిపెద్ద ఇంపార్టెంట్. అలాగే యాజ్ ఎ లీడర్గా కూడా పికప్ సెంటర్ అందరికీ ప్రమోషన్ చేయండి. సో కొంతమంది లీడర్స్ పికప్ సెంటర్ వద్దు ఎందుకులే అని చెప్తున్నారంటే అది కరెక్ట్ కాదనమాట. సో పికప్ సెంటర్ తీసుకోమని చెప్పండి. సో పికప్ సెంటర్ వల్ల 200 రూపాయలు రావు అని అనుకోవద్దు అనమాట. టీం వాళ్ళకి వస్తేనే చాలు. టీం వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఇప్పిస్తే అంత బెస్ట్ మీకు. సో పికప్ సెంటర్ 50,000, 1,00,000, 2,00,000తోనే తీసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ పాయింట్ అయితే మనకు 15 లక్షలు ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు పికప్ సెంటర్ ఆల్రెడీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మనకు అల్ట్రా బెర్రీ అలాగే మోర్ పవర్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు 25,000 నుంచి 50,000 లేదంటే 1,00,000 రూపాయలతో కూడా మీరు టాప్అప్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్స్ ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పికప్ పాయింట్స్ ఉన్న వాళ్ళు. సో తొందరలోనే అది కూడా రాబోతుంది. సీఎం సార్తో మాట్లాడామన్నమాట. సో వాళ్ళు బెర్రీ జ్యూస్ ఓన్లీ మోర్ పవరే తీసుకొని, సో మనం 10,700 ప్రొడక్ట్లో అవి కూడా యాడ్ చేసి కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది రాబోయే టైంలో. దాని మీద కూడా మనకు ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది రాబోతుంది. 25,000తోనే టాప్అప్ చేసుకోవచ్చు బెర్రీ జ్యూస్ కోసం, అలాగే మోర్ పవర్ కోసం. అలాగే 50,000తోనే కూడా మీరు టాప్అప్ చేసుకోవచ్చు మీ పికప్ పాయింట్ని. మళ్ళీ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పికప్ పాయింట్ తీసుకున్న వాళ్ళు. సో అది కూడా తొందరగా అప్డేట్ రాబోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్ప్రైజ్ బోనస్ వస్తుంది అనమాట. మనకు పికప్ పాయింట్ని మనం ప్రమోషన్ చేస్తే మన టీంలో ఏ గ్రూప్లో అంటే జీనియస్ గ్రూప్లో ఒక పికప్ పాయింట్ తీసుకున్నారు అనుకుందాం మన టీంలో, దాని మీద 400 పీవీ వస్తుంది అనమాట. సో విన్నర్ గ్రూప్లో కూడా ఒక పికప్ పాయింట్ కూడా తీసుకున్నారు అనుకుందాం, దాన్ని ప్రమోషన్ చేసినాం అనుకుందాం. సో దాని మీద కూడా 400 పీవీ వస్తుంది. ఈ 2 పీవీస్ మ్యాచింగ్ అవ్వడం ద్వారా, దీనికి టైం లిమిట్ ఏమి లేదనమాట. సో ఈ 2 పీవీస్ మ్యాచింగ్ అవ్వడం ద్వారా సో మీకు ఒక పీవీకి ₹8.80 చొప్పున యాజ్ పర్ అవేర్నెస్ బోనస్ లాగా 3,520 రూపాయలు అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది పికప్స్, దీని సర్ప్రైజ్ బోనస్ అంటారు. అలాగే ఒకవేళ 1,00,000 పికప్ సెంటర్ గానే మ్యాచింగ్ అయితే ఏ గ్రూప్లో బి గ్రూప్లో అన్లిమిటెడ్ డెప్త్ అనమాట, నో టైం లిమిట్ దీనికి కూడా. సో 1,00,000 పికప్ సెంటర్కి అయితే 800 పీవీ వస్తుంది. ఇది కూడా ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో 800 ఇంటూ
రూ. 8.80 చొప్పున రూ. 7,040 అనేది సర్ప్రైజ్ బోనస్గా వస్తుంది. సో ఇది కూడా చాలా మందికి క్లియర్ అయింది అనుకుంటాను ఇవాళ. సో పికప్ సెంటర్స్ ప్రమోషన్ చేయండి. అలాగే టూర్స్ అండ్ అంటే యాక్చువల్గా టూర్ ఇందాక మనం మెన్షన్ చేయలేదు. టూర్తోనే కనుక కలుపుకుంటే టోటల్గా మనకు 12 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ప్లస్ టూర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కలుపుకుంటే 12వ రకం అని ఇది కూడా అని చెప్పొచ్చు మనం. ఇందాక మనం టూర్స్ యాడ్ చేయలేదు అందులో. సో థాయిలాండ్ టూర్ కూడా మనకు విన్ అయ్యే అవకాశం ఉంది. మన టీంలో ఆల్రెడీ 25 లీడర్స్ విన్ అయ్యారు అనమాట. ఇప్పటివరకు థాయిలాండ్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అయినారు. సో ఇది ఎలా అవుతారు అంటే, సో ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ విన్ అవ్వాలంటే మీరు ఎలాగైతే అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్, సర్ప్రైజ్ బోనస్ మనం సంపాదిస్తున్నామో రెగ్యులర్ గా రోజు అంటే ఇన్కమ్ తీసుకుంటున్నామో, ఆ ఇన్కమ్ మనకి ఇచ్చిన తర్వాత సో మనకి ఎంతైతే ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండనో దాని మీద ఎగ్జాంపుల్ ఇవాళ మీకు ఒక 5,000 రూపాయలు మీకు ఇవాళ ఇన్కమ్ జనరేట్ అయ్యింది అనుకుంటే, మీ 5,000 మీకు ఇచ్చేసి కంపెనీ ఆ 5,000 మీద 5% అంటే ఎంత అవుతుంది? 5,000 మీద సో ఒక 250 రూపాయలు ఎగ్జాంపుల్. సో ఆ విధంగా తీసి పక్కన పెట్టేస్తుంది. మీ పేరు మీద ఒక రివార్డ్ పాయింట్స్ రూపంలో మన ఐడిలోనే చూపిస్తుంది. మీ అందరికి కూడా తెలిసే ఉండింటది, మళ్ళీ చెప్తున్నాను. సో అది పక్కన పెడుతుంది. ఆ విధంగా ఆ 250 లేదంటే 500, 300 ఈ విధంగా కలిపి ఎప్పుడైతే అది టోటల్గా కింద ఇటువైపు రైట్ సైడ్ లో ఉంది చూడండి, 0 నుంచి 6 lakhs లోపల కన్నా మీరు ఉంటే, ఎప్పుడైతే ఈ 250 లేదంటే 300 ఈ విధంగా కలుస్తూ 15,000 పాయింట్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు ఇంటర్నేషనల్ టూర్ మీరు విన్ అయినట్టే. సో ఇది కూడా టైం లిమిట్ లేకుండా ఇస్తుంది అనమాట. సో రియల్ గా మన అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. ఈ వైటంలో జస్ట్ విత్ ఇన్ 3-4 నెలల్లోనే 25 మంది విన్ అయ్యారు అనమాట. మోస్ట్లీ మనకు ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ట్రిప్, థాయిలాండ్ ట్రిప్ ఉండబోతుంది. సో అప్పటి వరకు ఈ నెలంతా ఎవరైతే విన్ అవుతారో మోస్ట్లీ వాళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏపీ తెలంగాణలోనే ఇండియాలోనే మన ఏపీ తెలంగాణ టాప్ అన్నమాట. సో సార్ పర్టికులర్ గా విన్ అయిన వాళ్ళు 100 మంది 100 మెంబర్స్ అని చెప్పాడు అనమాట సార్ ఇండియా లెవెల్లో. దాంట్లో మన ఓన్లీ ఏపీ తెలంగాణ నుంచే 25 మెంబర్స్ ఉన్నారు. సో మన కోర్ కమిటీ మీటింగ్ లో కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట అందరు కూడా. జస్ట్ మీ దగ్గరలోనే మీ టీంలో ఇంతమంది ఉన్నారా అని. సో రియల్లీ మన అందరికి కూడా అది గర్వకారణం. అంటే అంత అద్భుతంగా పనిచేస్తున్నారు లీడర్స్ అందరు కూడా. సో ఇది లీడర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫ్ రీపర్చేజ్ బోనస్. సో ఇది టూర్స్ మనం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సెల్ఫ్ రీపర్చేజ్ అనేది మంత్లీ ఒక్కసారి చేసుకోవాల్సి ఉంటుంది. నెలలో ఒక్కసారి 0.25 PV కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 1,100 నుంచి ఆ రేంజ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. మనం ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క రేట్ వచ్చేసి 1,100 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,300 కూడా ఉండొచ్చు, 1,600 ఉంటుంది, 2,000 ఏదైనా కొనుక్కోవచ్చు మనం. ఏదైనా ఒక ప్రోడక్ట్ రాబోయే టైంలో 3,000, 4,000 కూడా ఉంటుంది. మనకు రేషన్ కి సంబంధించిన ప్రోడక్ట్లు కూడా మన ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్లు కూడా రాబోతున్నాయి. మోస్ట్లీ ఈ నెలలో మనకు కనీసం 4-5 ప్రోడక్ట్లు స్టార్ట్ అవుతాయి. అంటే ఈవెన్ కందిపప్పు వస్తుంది, చక్కెర వస్తుంది, మసాలాలు వస్తున్నాయి, పసుపు, కారం, ఇలాగ ప్రతిది కూడా ఒక ప్యాకేజ్ రూపంలో రాబోతుంది. బయట ఎలాగైనా కొనాల్సిందే ఇది. ప్రతి నెల కనీసం 5,000 నుంచి 10,000 పెట్టి కొంటూ ఉంటాం రైస్ తో సహా. సో అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ రూపంలో తయారు చేసి మనకు అందించబోతుంది కంపెనీ. ఆ ప్యాకేజ్ వచ్చేసి 3,000 నుంచి 6,000, 10,000, 12,000 వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో దాని మీద కూడా ఇంకా ఎలాంటి ఇన్కమ్ ఉందో చూద్దాం. సో అలాగే ఇప్పుడు మనం ఈ సెల్ఫ్ రీపర్చేజ్ అనేది మనం చేసుకుంటే, సో ఒక పీవీకి సో ఇందాక మనం అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ప్రకారం చూసుకుంటే అవేర్నెస్ బోనస్ అయితే జస్ట్ రూ. 8.80 ఇస్తుంది ఒక పీవీ మ్యాచింగ్ అయితే. ఫ్యామిలీ బోనస్ అయితే ఒక పీవీకి మనకి ఎంత ఇస్తుంది అంటే రూ. 59.40 ఇస్తుంది. కానీ ఇక్కడ సెల్ఫ్ రీపర్చేస్కి వచ్చే వరకు ఒక పీవీకి మనకు రూ. 630 మనకి ఇస్తుంది కంపెనీ. జస్ట్ 1 పీవీ 630 రూపీస్. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే చేసుకున్నామో మన టీంలో కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వడానికి, అలాగే మనకు రీపర్చేజ్ ఇన్కమ్ వాళ్ళు కూడా తీసుకోవాలి కాబట్టి, వాళ్ళు కూడా కావాలి ఇంటర్నేషనల్, వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా చేసుకుంటారు. సో రీపర్చేజ్ అనేది చేసుకుంటేనే మీకు అత్యద్భుతమైన ఇన్కమ్ ఇక్కడ సో రాబోయే టైంలో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కొంతమంది బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు అద్భుతమైన ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వచ్చేవారు. బట్ కొంతమంది తీసుకోకపోవడం వల్ల మీకు ఇన్కమ్ వచ్చినా సరే మీరు తీసుకోవట్లేదు అంటే రియల్ గా మీరు చాలా నష్టపోతున్నట్టే ఇక్కడ. ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఒక్కసారి రీపర్చేజ్ చేసుకోండి. సో నెలకు మీరు 10-20 వేలు సంపాదిస్తున్నారు అనుకుంటే కూడా మీరు రీపర్చేజ్ చేసుకోండి. దానివల్ల మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే వచ్చేసి ఒకవేళ ఇప్పుడు మీరు 75 PV 25 PV మ్యాచింగ్ అయింది అనుకుందాం మీకు విన్నర్ లో జీనియస్. అలాగే ఎలాగంటే మీకు టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా 0.25 PV మ్యాచ్ కొనుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కుంటూ వెళ్తున్నారు విన్నర్ జీనియస్ కలిపి.
ఒక నెల మొత్తంలో మీకు ఎగ్జాంపుల్గా ఒక 25 పీవీ మ్యాచింగ్ అయింది అనుకున్న నెల మొత్తంలో అనుకుందాం. 25 పీవీ మ్యాచింగ్ అయినా ఒక పీవీ మ్యాచింగ్ రూ. 630 కాబట్టి జస్ట్ 25 పీవీ మ్యాచింగ్ అయితే కూడా 15,750 రూపీస్ ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. ఒకవేళ 50 పీవీ మ్యాచింగ్ అయినా సరే నెల మొత్తంలో ఎగ్జాంపుల్గా, సో ఆ విధంగా చూసుకుంటే 31,500 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ 100 పీవీ మ్యాచింగ్ అయింది అనుకుంటే 63,000 రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఇదే మనకు క్యాపింగ్ ఇన్కమ్ అనమాట. 63,000 అనేది ఒక 12 గంటల్లో క్యాపింగ్ ఉండేది మనకు ఇది రీపర్చేజ్కి సంబంధించి. సో మనకు రేపటి నుంచి మోస్ట్లీ మనకి ఎప్పుడైతే ఈ బూస్టర్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మనకు 1500 పీవీ మనకు క్యాపింగ్ రూపంలో ఇవ్వబోతుంది అనమాట. జస్ట్ 100 పీవీ తర్వాత ఏదొచ్చినా సరే ల్యాప్స్ అయిపోయేది అనమాట మనకు. ఇప్పుడు కంపెనీ వచ్చేసి దాన్ని 1500 పీవీ దాకా ఇంక్రీజ్ చేసింది. సో రియల్గా లక్కీ అని చెప్పొచ్చు అనమాట మనందరం. సో రాబోయే టైంలో అన్లిమిటెడ్ ఇన్కమ్లోకి వెళ్ళబోయాం మనం. సో జస్ట్ 2-3 రోజుల నుంచి మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ కెపాసిటీ వచ్చేసింది. జస్ట్ 12 గంటల్లోనే 1500 పీవీ ఇంటూ, సో 630 రూపాయలు కదా ఒక్క పీవీకి మనకు. మనం 1500 పీవీ మ్యాచింగ్ అయితే మనకు టోటల్గా 9,45,000 రూపాయలు జస్ట్ 12 గంటల్లో మనకు సంపాదించే ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు సెల్ఫ్ రీపర్చేజ్ ద్వారా జస్ట్ 12 గంటల్లోనే 9,45,000 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట టోటల్గా ప్రొడక్ట్ సేల్స్ మీద. ఒకవేళ మళ్ళీ 12 గంటలు చూసుకుంటే ఆ విధంగా ఎంత అవుతుంది అంటే ఈ విధంగా నియర్లీ 19 లక్షలు ఓన్లీ 1 డే ఇన్కమ్ మనకు 19 lakhs రీపర్చేజ్ మీద మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మార్నింగ్ 12 గంటల్లో 9,45,000, ఈవినింగ్ సెషన్లో కూడా మళ్ళీ 1500 పీవీ మ్యాచింగ్ అయింది అంటే, సో ఇది ఒక రోజుతో అయ్యే పని కాదనమాట. రాబోయే టైంలో మీకు ఒక 5,000 టీము, 10,000 టీం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు ప్రతిరోజు 20 లక్షల రూపాయలు కూడా ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమ్ మీద మీరు సంపాదించుకోవచ్చు. ఇది ఎంత ఈజీగా అవుతుందో నెక్స్ట్ మీకు 1 పీవీ ఏదైతే మనకు టర్న్ ఓవర్ ఇచ్చిందో ఆ 1 పీవీ టర్న్ ఓవర్ ఇంకా క్లారిటీగా నేను చెప్తాను ఇది. సో 1 పీవీ మీకు జస్ట్ 1500 లెఫ్ట్ 1500 రైట్ గానే జరిగింది అంటే 1500 మందితోన. సో టోటల్గా మీరు ఒకటే రోజుల 20 లక్షలు 19 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఓన్లీ రీపర్చేజ్ మీద. సో అంత క్యాపింగ్ మనకి ఇప్పుడు పెంచడం జరిగింది కంపెనీ. సో రియలీ సో అద్భుతం అని చెప్పొచ్చు అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేది దీనికి నో టైం లిమిట్, ఎప్పుడు మ్యాచింగ్ అయినా ఇస్తుంది మనకి. ఇది 12 గంటల్లో అవ్వాలి అనేది ఏమి టెన్షన్ లేదు, మనకు ఏమీ అవసరం లేదనమాట. ఎప్పుడు మ్యాచింగ్ అయినా సరే ఇన్కమ్ ఇస్తుంది. ఒక సైడ్ ఎప్పటికీ లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మనం రీపర్చేజ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి నెలకు. ఇది లాస్ అవ్వద్దు అనుకుంటే, లేదు మీకు ఈ నెల ఒక 100 పీవీ ఉందనుకుందాం ఒక సైడ్ క్యారీ ఫార్వర్డ్లో, మీరు వచ్చే నెల కూడా ఒకసారి రీపర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేసుకోకుంటే అది ల్యాప్స్ అయిపోతుంది. ఓన్లీ ఈ రీపర్చేజ్కి సంబంధించి మాత్రమే కాబట్టి చేసుకోండి ఒక్కసారి. సో లైఫ్లో అతిపెద్ద బోనస్లు మనం తీసుకోబోతున్నాం. అలాగే క్యాపింగ్, సో ఒక 12 అవర్స్లో మనం ఎంత క్యాపింగ్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం అనమాట. సో 12 అవర్స్లో మనం అవేర్నెస్ బోనస్ వచ్చేసి టోటల్గా 1000 అనేది మనకు టోటల్గా ఇది క్యాపింగ్ ఇన్కమ్ అనమాట. 1000 పీవీ అనేది క్యాపింగ్ ఇన్కమ్. లెఫ్ట్ 1000 పీవీ, రైట్ 1000 పీవీ అనేది క్యాపింగ్. దానికంటే ఎక్కువ వచ్చిందంటే సో కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట అదంతా కూడా. సో ఇక్కడ 1000 పీవీకి మరి ఎంత ఇస్తుందంటే అవేర్నెస్ బోనస్ వచ్చేసి ఒక పీవీకి ₹8.80 కాబట్టి టోటల్గా 8,800 మనం తీసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ బోనస్ వచ్చేసి ఓన్లీ 100 పీవీ క్యాపింగ్ కాబట్టి మనకు ఒక సెషన్కి సంబంధించి 12 అవర్స్కి సంబంధించి 59.4 రూపీస్ కాబట్టి 5,940 రూపీస్. సో ఈ విధంగా క్యాపింగ్ అనమాట మనకు ఒక సెషన్కి. అలాగే సర్ప్రైజ్ బోనస్ వచ్చేసి కూడా 1000 పీవీకే క్యాపింగ్ అనమాట. 1000 పీవీకే క్యాపింగ్, ఇది కూడా ₹8.80 చొప్పున 8,800 రూపాయలు మనం ఇది తీసుకోవచ్చు అనమాట 12 గంటల చొప్పున. అదే ఒక రోజు మొత్తానికి అయితే ఇది డబుల్ అనమాట మనకు. నెక్స్ట్ 12 గంటలు కూడా కదా, ఇది డబుల్ చేసుకోండి అందరు కూడా. అలాగే రీపర్చేజ్ బోనస్ వచ్చేసి 12 గంటలకి 1500 పీవీ క్యాపింగ్ కదా, ఓన్లీ 12 గంటలకి ఇది చూస్తున్నాం మనం. 9,45,000 రూపీస్ జస్ట్ 12 గంటల్లో మనం సంపాదించుకోవచ్చు రీపర్చేజ్ ద్వారా. సో ఇవన్నీ కూడా ఇంకా 12 అవర్స్కి డబుల్ అయిపోతుంది ఇదంతా కూడా మీరు. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇంకా పికప్ సెంటర్ బోనస్ వచ్చేసేసి నో టైం లిమిట్, అన్లిమిటెడ్, నో లిమిట్ అనమాట. ఇది ఎన్ని మీరు పికప్ పాయింట్స్కి మీ ప్రొడక్ట్లు వచ్చి నుంచి డిస్ట్రిక్ట్ పాయింట్ కొట్టారంటే అన్ని 250 రూపాయలు మీకు కంటిన్యూగా తీసుకోవచ్చు. 1000 కొడితే 1000 కూడా వచ్చేస్తాయి మీకు. 1000 పిన్స్ ఇంటూ 250 రూపాయలు చొప్పున. అట్లా మీరు 10 కొడితే 10, ఇది అన్లిమిటెడ్ అనమాట. ఇది ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇలాంటి క్యాపింగ్ ఉంది మనకి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి సో ఇది లీడర్స్ ఇప్పటివరకు టోటల్గా మనం చూసిందంతా కూడా ఇది
ఇప్పటివరకు రన్ అవుతున్న ప్లాన్, ప్రీవియస్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో 1% కూడా చేంజ్ లేదు, ఈవెన్ 0.1% కూడా చేంజ్ లేదు. ఇది కంటిన్యూగా రన్ అవుతూనే మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట దీనికి సంబంధించి. సో న్యూ బూస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ వైటోరియం బూస్టర్ ప్లాన్ సో మోస్ట్ పవర్ఫుల్ ప్లాన్ అవ్వబోతుంది మనకు ఇండియా లెవెల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు టోటల్గా అన్లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ అనేది ఇప్పటివరకు ఓన్లీ లిమిటెడ్ ఇన్కమే. సో లిమిటెడ్ ఇన్కమ్ అనమాట, ఇప్పటి నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ అవ్వబోతుంది అనమాట మనది. సో ఇది వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేది మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది కంపెనీ. మోస్ట్లీ రేపు లేదా ఎల్లుండి ఇది స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది సాఫ్ట్వేర్ జరుగుతుంది, సాఫ్ట్వేర్ లోడింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది అవ్వగానే మనం చెప్పుదాం. సో ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్యాకేజెస్, విఏపి, వాల్యూ యాడెడ్ ప్యాకేజెస్ అనమాట ఇప్పుడు. సో రెగ్యులర్ ప్యాకేజ్తో పాటుగా ఇవి కూడా ఉంటాయన్నమాట మనకు. సో ఇప్పుడు ఏదైతే మనకు 9800 ప్రోడక్ట్ ఉంది, దాంట్లో కొన్ని ప్రోడక్ట్లు యాడ్ అవుతాయి. అల్ట్రా బెర్రీ కావచ్చు, మోర్ పవర్ కావచ్చు, షూస్ కావచ్చు, మ్యాగ్నెటిక్ షూస్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఇట్లా చాలా రకాల ప్రోడక్ట్లు యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఈ యాడ్ ఉన్న దాని ఇదిగాన మనం ప్రమోషన్ చేస్తే, అది ప్రమోషన్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందనేది ఇప్పుడు చూడబోతున్నాం మనం. సో ఇప్పుడు రెగ్యులర్ కిట్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఏమో ఇప్పుడు కొత్తగా వాల్యూ యాడెడ్ ప్యాకేజెస్ అనమాట. సో రెగ్యులర్ కిట్ 10,700 ఏదైతే ఉందో ప్రీమియం కిట్, సో దాని యొక్క వాల్యూ యాడెడ్ ప్యాకేజ్ ఎంత అవుతుంది అంటే 13,700 రూపీస్ అవుతుంది అనమాట నెక్స్ట్. సో దాంట్లో ఉండాల్సిన అన్ని కిట్లు ఉంటాయి అనమాట. ఆల్రెడీ మ్యాట్రెస్ ఉంటుంది, పిల్లో ఉంటుంది, వాటర్ ప్యాడ్ ఉంటుంది, సిలికాన్ బ్రేస్లెట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ లెదర్ బ్యాండ్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా 3 అల్ట్రా బెర్రీ అనేది యాడ్ అవుతుంది అనమాట. దాంట్లో 3 అల్ట్రా బెర్రీ ఒకటొకటి 4,000 ఎంఆర్పి కాస్ట్ అనమాట తంది. అంటే టోటల్గా 12,000 ప్రోడక్ట్ దాంట్లో యాడ్ అవుతే సో మనకు జస్ట్ ఒక 13,700కే వచ్చేస్తుంది అది. సో టోటల్గా ఇది మొత్తం అన్నిటికీ కాస్ట్ కూడా ఇస్తాడనమాట ఇప్పుడు సిఎండి సార్ అక్కడ, ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ ఎంత అనేది. సో మనకు టోటల్గా 13,700 ప్యాకేజ్ కదా ఇది, దాదాపుగా 25,000 వాల్యూ అనమాట. ఇది 25,000 వాల్యూ. సో మనకు డిపి ప్రైస్లో 13,700కే మనకు వచ్చేస్తుంది. సో ఈ 1300 ప్యాకేజ్ మనం ఒకవేళ రెఫర్ చేస్తే ఎంత ఉంటుంది ఇన్కమ్ అనేది చూద్దాం. అలాగే డబల్ కిట్కి సంబంధించి మనకు రెగ్యులర్గా 19,300 అనేది మనకు డబుల్ కిట్ యొక్క ప్రైస్ అనమాట. సో దాంట్లో ఏమేమి ఉంటాయి, అన్ని రెండు ఉంటాయి, మ్యాట్రెస్, పిల్లో, వాటర్ ప్యాడ్, సిలికాన్ బెల్ట్, లెదర్ బెల్ట్, ఇవన్నీ కలుపుకుంటాయి. దాంతో పాటుగా ఈ వాల్యూ యాడెడ్ ప్యాకేజ్ అనేది రైట్ సైడ్ ఉంది చూడండి, 25,200 రూపీస్ అనమాట. అంటే దాదాపుగా మనకి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఈ ప్యాకేజ్కి వచ్చేసి ఒక 5,000 దగ్గరగా. సో దాంట్లో వచ్చేసి మీకు ఏం యాడ్ అయినాయి, 6 అల్ట్రా బెర్రీ ప్యాకేజ్ బాటిల్స్ అనేది యాడ్ అయినాయి అనమాట. 6 అల్ట్రా బెర్రీ, దాని యొక్క వర్త్ వాల్యూ వచ్చేసి 24,000 రూపీస్, ఒక్కొక్కటి ఎంఆర్పి 4,000 అనమాట. సో ఇది మనం చూసుకుంటే మనకు దీని యొక్క వర్త్ వాల్యూ టోటల్గా అన్ని మ్యాట్రెస్, పిల్లో ప్యాడ్ అన్నిటి కూడా మనకు వర్త్ వాల్యూ ఇచ్చారనమాట ఇప్పుడు అక్కడ. సో మీరు అది చూసుకుంటే దాదాపుగా 50,000 వాల్యూ అనమాట. ఇది 50,000 రూపాయలది మనకు డిపి ప్రైస్లో 25,200కే వచ్చేస్తుంది ఇది. సో చూడండి, ఓన్లీ అల్ట్రా బెర్రీ కాస్టే ఉంది అనమాట 24,000, మనకు ప్యాకేజ్ వచ్చేస్తుంది 25,200కి. సో ఇప్పుడు మనం బయట రీటైల్గా దీన్ని ప్రమోషన్ చేసుకున్నా కూడా అల్ట్రా బెర్రీ ఒక్కొక్కటి, సో ఒకవేళ 2,000కి మనం సేల్ చేసుకున్నా కూడా సో దాని యొక్క కాస్ట్ అమౌంట్ మనకు టోటల్గా వచ్చేసినట్టే. సో ఇది వచ్చేసి కొత్తగా ప్యాకేజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈవెన్ పాతదే సేల్ చేస్తాం అనుకుంటే దాని ప్రకారమే మనకు ఆ బోనస్లు అనేవి ఎలాగైతే ఉన్నాయో ఇప్పటివరకు అలాగే వచ్చేస్తుంది. ఒకవేళ వాల్యూ యాడెడ్ ప్యాకేజెస్ సేల్ చేస్తే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలాగే చాలా రకాల ప్రొడక్ట్స్ వచ్చేసినాయి మనకి ఇక్కడ, ఇవన్నీ కూడా నేను లిస్ట్ పంపిస్తాను, చూసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మనకు ఓన్లీ మోర్ పవర్ కూడా తీసుకోవచ్చు వాల్యూ యాడెడ్ ప్యాకేజెస్లో, ఓన్లీ అల్ట్రా బెర్రీ కూడా తీసుకోవచ్చు. 25 పీవీతోనే ఉన్నాయి, 50 పీవీతోనే ఉన్నాయి, మీకు కనబడుతుంది చూడండి. సో ఇది తర్వాత నేను పంపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ 50 పీవీ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, దీంట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ యాడ్ అయినాయి. సో మనకు ఆల్రెడీ కిట్ కూడా ఉంటుంది, కిట్తో పాటుగా కొన్ని ప్రొడక్ట్లు యాడ్ అవుతాయి అనమాట దీంట్లో, అంతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ దీంట్లో కిట్తో పాటుగా కొన్ని యాడ్ అవుతాయి. సో దాన్ని వచ్చేసి ప్రమోషన్ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి చూద్దాం. సో ఇవన్నీ కూడా 50 పీవీకి సంబంధించి. ఇలా వాచెస్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను వాచెస్ పెట్టుకుంటాను కదా, చాలా మంది చూసారు ట్రైనింగ్లల్లో. సో అదే వాచెస్ అనమాట ఇది. ఒక వాచ్ అయితేనేమో 13,000 రూపాయలు ఉంటుంది, 50 పీవీ అనమాట ఇది. యాక్చువల్గా దాని ఎంఆర్పి వచ్చేసి 21,000, బట్ మనకు 13,000కే వస్తుంది డిపి ప్రైస్లో. ఒకవేళ 2 వాచ్లు కానీ తీసుకుంటే, కింద ఉంది చూడండి, 2 వాచ్లు కానీ తీసుకుంటే మీకు 16,500కే వచ్చేస్తుంది. ఒక వాచ్ ఏమో 13,000 అయితే, రెండో వాచ్ కూడా మనం బుక్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది టోటల్గా గోల్డ్ ప్లేటెడ్ లాగానే ఉంటుంది, మీరు చాలా మంది చూశారు నా చేయి కూడా.
సో 16,500కి వచ్చేస్తుంది. యాక్చువల్గా దీని వర్త్ వాల్యూ వచ్చేసి ఎంఆర్పి పరంగా చూసుకుంటే 42,000. సో మనకేమో 16,500కే వస్తుంది 50 పీవీతోన. సో ఈ విధంగా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. శానిటరీ ప్యాకేజెస్ కూడా వచ్చేసినాయి అనమాట, లేడీస్ ప్యాకేజెస్ కూడా. సో టోటల్గా ఒక ఒక కిట్లో 30 ఉంటాయి. టోటల్గా అలాంటివి 10 వస్తాయి అనమాట. 11,800 రూపాయలకి మనకు శానిటరీ ప్యాకేజెస్ కూడా సో స్టార్ట్ చేసింది కంపెనీ ఇప్పుడు. సో నెక్స్ట్ తొందరలోనే అవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇంకా చాలా వస్తున్నాయి అనమాట. ఈ విధంగా మనకు 300 రకాల నుంచి 3,000 రకాల ప్రోడక్ట్లు రాబోతున్నాయి. సో టోటల్గా ఒక కొత్త వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది అనమాట మనకు. రాబోయే టైంలో ఒక మినీ ఇండియన్ అమెజాన్ లాగా అవ్వబోతుంది మన మన యొక్క సైట్. బట్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే అక్కడ ఓన్లీ రెఫరల్ ద్వారా మాత్రమే కొంటారనమాట. అమెజాన్ సైట్ లాగా అయింది కదా అని ఎవరు పడితే వాళ్ళు కొనడానికి లేదు. మన త్రూగానే కొనాల్సి ఉంటుంది ఎవరైనా సరే. అలాంటి ఒక వెబ్సైట్ని రెడీ చేస్తుంది కంపెనీ. సో ఎస్, సో లీడర్స్ ఇప్పుడు చూద్దాం మరి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని ప్రమోషన్ చేస్తే ఎలాంటి ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు 13 పీవీ గాన డైరెక్ట్గా సేల్ చేస్తే దీనికి మ్యాచింగ్ ఏం అవసరం లేదనమాట. మ్యాచింగ్ లేకుండా కూడా మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది దీనివల్ల. ఓన్లీ 13 పీవీ సేల్ చేసినా కూడా 225 రూపాయలు వచ్చేస్తుంది అనమాట. అలాగే 25 పీవీ సేల్ చేసినా కూడా 25 పీవీకి ప్రోడక్ట్ సంబంధించి మీరు డైరెక్ట్గా సేల్ చేశారనుకోండి, మ్యాచింగ్తో సంబంధం లేదు, దీనికి నో మ్యాచింగ్ అనమాట. 10 రూపీస్ అంటే దాదాపుగా 1,010 రూపాయలు వచ్చేస్తుంది. 50 పీవీ మీరు డైరెక్ట్ రెఫరల్ గానే చేస్తే 2,020 రూపాయలు వచ్చేస్తుంది. 100 పీవీ డైరెక్ట్ సేల్ చేస్తే 4,040 రూపాయలు వచ్చేస్తుంది. సో అలాగే కండిషన్స్ ఏముందంటే ఓన్లీ ఈ కొత్త ప్యాకేజెస్ ఏవైతే మోస్ట్లీ రేపు నుంచి ఉండే అవకాశం ఉంది. ఇది అది కూడా మన సార్ మెసేజ్ ఇస్తారనమాట. దాని తర్వాత మనకు రేపు అయినా ఎల్లుండి అయినా ఇది కంటిన్యూ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ వర్క్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ సేల్స్ చేస్తే మ్యాచింగ్తో సంబంధం లేకుండా మనకు ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే కింద నుంచి పై వాళ్ళకి రావాల్సిన పీవీ కామన్గా పీవీ వచ్చేస్తుంది. ఇంతకుముందు వచ్చిన బోనస్లు వస్తాయి, ప్లస్ డైరెక్టర్ బోనస్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఒక పర్సన్ కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇంతకుముందు ప్రకారం ఈ రోజు ప్రకారం కూడా మనం చూసుకుంటే 10,700తో ఒక పర్సన్ యాడ్ అయ్యండి అనుకుంటే మనకు 150 పీవీ కావాల్సి ఉంటుంది కదా ఒక పర్సన్కి. 3 డైరెక్ట్గా సేల్స్ జరగాల్సి ఉంటుంది అనమాట. అంటే 150 పీవీ అయితేనే మనకు ఎలిజిబిలిటీ కంప్లీట్ అయ్యేది. సో దీని ప్రకారం మనకు 440 అనేది వెల్కమ్ బోనస్ వచ్చింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్యాకేజ్తో ఒక పర్సన్ ఎంట్రీ అయినాడు. అతనే ఒక డైరెక్ట్ సేల్ చేశాడు. డైరెక్ట్గా ఎంత అది 13,700 ఒక డైరెక్ట్ సేల్ చేయగానే అతనికి 2,020 రూపాయలు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ చూడండి, అర్థమవుతుంది. సో ఒక సేల్ జరిగింది, ఇమీడియట్గా 2,020 రూపాయలు. రెండో సేల్ చేశాడు మళ్ళీ తను, మళ్ళీ 2,020 రూపాయలు వచ్చేస్తుంది. మూడో సేల్ చేశాడు మళ్ళీ డైరెక్ట్గా. మూడో సేల్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏ కింద కానీ బి కింద కానీ వచ్చేస్తుంది అనమాట ఆ సేల్. ఇప్పుడు డైరెక్ట్గా చూపించడం జరిగింది. మీరు 8A ఓపెన్ చేస్తే మీకు ఇలాగే కనబడుతుంది. 8Aలో మీరు చూసుకోవచ్చు అనమాట మీ స్ట్రక్చర్ని. అలాగే మూడోది డైరెక్ట్ సేల్ చేశారనుకోండి, మళ్ళీ 2,020 రూపాయలు వచ్చేస్తాయి. ఇట్లా ఎన్ని డైరెక్ట్ సేల్స్ చేస్తే అన్ని సార్లు అతనికి 50 పీవీతోనే చెప్తున్నాం. ఇదంతా కూడా 50 పీవీకి సంబంధించిన ప్యాకేజ్ అనమాట. సో 13,700తోనే 50 పీవీ. ఓకే, సో దీంతో పాటుగా ఇప్పుడు ఏమైంది మీకు, సో 150 పీవీ కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా 50 పీవీ కాబట్టి ఈ 3 ఐడియాలతో మీకు 150 పీవీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 150 పీవీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎలిజిబిలిటీ బోనస్ అంటే మనకు ఫ్యామిలీ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కావాలి కదా. అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కావాలి కదా. బోనస్ కూడా 440 రూపాయలు కూడా మళ్ళీ వచ్చేస్తుంది మీకు. సో అంటే ఇక్కడ టోటల్గా అన్ని కలుపుకుంటే 6,500 రూపీస్ 3 సేల్స్తో. ఇంతకుముందు వచ్చేది ఓన్లీ 440 వచ్చేది మనకు. ఇప్పుడు మాత్రం అంటే ఆ పర్సన్కి వచ్చేది కదా, ఇప్పుడు మాత్రం ఆ పర్సన్కి ప్రతి ఐడి మీద 2,000 రూపాయలు చొప్పున 2,020 చొప్పున 6,500 రూపాయలు వచ్చేస్తుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట లీడర్స్ ఇది. సో చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరికీ అవకాశం ఉంది, కొత్త వాళ్ళకనే కాదు పాత వాళ్ళు కూడా మీరు డైరెక్ట్ సేల్స్ చేయగలిగితే సో జీనియస్ విన్నర్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నార్మల్గా మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాని ప్రకారం చూద్దాం. సో ఇప్పుడు రెగ్యులర్ ప్యాకేజ్ ఈ విధంగా మన స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఒక సైడ్ 50 పీవీ, ఒక సైడ్ 100 పీవీ, అంటే 10,700 ఒక సైడు, 10,700 ఇంకొక సైడ్లోనేమో 2 ప్యాకేజీలు. సో ఈ విధంగా జరిగితే ఎంత వచ్చేది, 440 రూపాయలు వచ్చేది. సో కొత్త దాని ప్రకారం చూసుకుంటే ఈ విధంగా స్ట్రక్చర్ ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఇది. సో వాల్యూ యాడెడ్ ప్యాకేజ్తోనైతే డైరెక్ట్ సేల్ వల్ల ఒక సేల్ చేశారు మీరు, 2,020 రూపాయలు వచ్చేసింది. రెండో డైరెక్ట్ సేల్ చేశారు,
రూ. 2020 వచ్చేస్తుంది. ఇది టోటల్గా 4040 అయిపోయింది మీకు. సో ఇప్పుడు కొత్త పర్సన్కి ఈ విధంగా చెప్పగలిగితే మీరు ప్రతి పర్సన్ కిట్ తీసేసుకుంటాడు. ఇప్పుడు ఒక్క సేల్ చేయగానే మీకు 2000 వచ్చేస్తాయి అని చెప్పారంటే ప్రతి పర్సన్ కిట్ తీసుకోవాల్సిందే. సో దీనివల్ల చాలా పెద్ద బూస్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా 2 సేల్స్ అయినాయి. ఇప్పుడు మూడో సేల్ విన్నర్ గ్రూప్లో ఉన్న పర్సన్ ఒక సేల్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు వెంటనే మన 3 అయ్యేదాకా వాళ్ళు ఆగాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి విన్నర్లో వచ్చిన ఒక పర్సన్ వెంటనే ఒక సేల్ చేసేసాడు. అది చేయడం వల్ల ఏమైంది, అతనికి యాక్చువల్గా రూ. 2020 వచ్చేస్తాయి అతనికి. సో దానివల్ల పైన ఉన్న వ్యక్తికి ఏమైంది, యూ అనే మీరు ఉన్నారు కదా పైన, మీకు ఏమైంది, మీకు దానివల్ల 50 పీవీ వచ్చింది. ఆ 50 పీవీ వచ్చినందుకు కాను మీకు టోటల్గా 150 పీవీ కంప్లీట్ అయిపోయింది. సో దీనివల్ల మీకు రూ. 440 వచ్చేస్తుంది దాని మీద. అది మీ డైరెక్ట్ సేల్ కాదు కదా, కాబట్టి దాని మీద 2000 మీకు రావు. ఎవరైతే డైరెక్ట్ సేల్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే రూ. 4480 అనమాట. సో ఇదనమాట. ఈ విధంగా స్ట్రక్చర్ ప్రకారం వెళ్తే సో ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇది 100 పీవీతోన మీరు డైరెక్ట్ సేల్ చేశారు అనుకుందాం. 100 పీవీతోనే కూడా మనం చేస్తాం కదా. సో చాలా మంది 100 పీవీతోనే చేస్తున్నారు అనమాట. కొంతమంది 50 పీవీతోనే చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ నేను ఇంకోటి చెప్తాను లీడర్స్. మనం ఎంతో దూరం వెళ్తున్నాం, ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారు అందరు కూడా. కొంతమంది 10 కిలోమీటర్లు వెళ్తే, కొంతమంది 100 కిలోమీటర్లు వెళ్తున్నారు, కొంతమంది సో 200-300 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేస్తున్నారు ప్లాన్ చెప్పడానికి. అంత దూరం వెళ్ళి ప్లాన్ చెప్తున్నారు కదా, ప్లాన్ చెప్పి ఓన్లీ 50 పీవీకే ఫోకస్ చేస్తున్నారు, 50 పీవీనే క్లోజ్ చేస్తున్నారు. సో అంత దూరం వెళ్ళడము, ప్లాన్ చెప్పడం అన్ని కామనే కదా. సో 100 పీవీకి క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. 100 పీవీతోన ఎంట్రీ చేపించే ప్రయత్నం చేయండి. ఎలాగూ 13,700 పెట్టే పర్సన్ సో ఒక 25,000 అనేది ఫ్యామిలీ కిట్టే కదా, నలుగురికి ఉపయోగపడుతుందంటే పెట్టగలుగుతాడు. ఒకవేళ అది పెట్టకున్నా ఎలాగో 50 పీవీ అయితే కామన్గా కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు, మీరు 100 పీవీకి ఫోకస్ చేయగలిగితే పెద్ద ఇన్సెంటివ్స్ మీరు తీసుకునే అవకాశం ఉంది. 50 పీవీ క్లోజ్ చేసుకునే బదులుగా 100 పీవీ మీద ఫోకస్ చేస్తే పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 100 పీవీతోన ఇద్దరు వచ్చారు అనుకుందాం. జీనియస్లో ఒకరు, విన్నర్లో ఒకరు వస్తే ఏమవుతుంది మనకు, ఇది ఆల్రెడీ ఇప్పటివరకు జరుగుతున్న ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాం. కంపారిజన్ చూస్తున్నాం మనం ఇక్కడ ఎట్లా ఉంటుందని. సో ఇది ఇంతవరకు చేసిన ప్యాకేజ్ కానీ మీరు సేల్ చేశారనుకోండి, ఎందుకంటే ఇది ఇక మీద కూడా మీరు సేల్ చేయొచ్చు, ఇదేం బంద్ కాలేదు కదా, ఇది కూడా కంటిన్యూగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇది చేస్తే మీకు ఏమైంది, రూ. 440 వచ్చింది. 150 పీవీ మ్యాచింగ్ అవడం ద్వారా ఇంకొక 50 పీవీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మైక్ బంద్ చేసుకోండి. ఎవరు మైక్ ఆన్ చేసుకున్నారు? ఓకే. సో కోవస్ట్లో ఉన్నవారు చూసుకోండి ఒకసారి. కోర్స్లో ఉన్న వాళ్ళే మైక్ ఆన్ చేసుకున్నారు ఇది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్ కిట్ కదా. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ కిట్తోనే కానీ మీరు డైరెక్ట్ సేల్ జరుగుతాయి. కొత్త పర్సన్ గురించి ఇదంతా కదా ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కాబట్టి. నెక్స్ట్లో మనకు పాత వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో కొత్త పర్సన్ ఒక సైడ్ 100 పీవీతోనే రెఫర్ చేశాడు, డైరెక్ట్ సేల్. ఇప్పుడు వచ్చాడు 100 పీవీతోనే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొకరికో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కో ఇప్పించేశాడు. ఒక 100 పీవీతోనే డైరెక్ట్ సేల్ ఎంత, ఇది 25,200. సో దీంతో ఇప్పిస్తే ఇమ్మీడియట్గా రూ. 4,040 వచ్చేస్తుంది. కొత్త పర్సన్కి 100 పీవీతోనే చేశాడంటే అప్పటికప్పుడే అదే రోజే క్లోజింగ్ అయిన వెంటనే మనకు టైమింగ్ ఉంది కదా, 5 గంటలకు టైమింగ్లో అతనికి చూపించేస్తానమాట రూ. 4,040 రిలీజ్ అయినట్టుగా. సో ఇతనికి నెక్స్ట్ 3 డేస్లో అకౌంట్లో పడిపోతుంది అమౌంట్ కూడా. అలాగే ఇంకొకటి 100 పీవీతోనే డైరెక్ట్ సేల్ చేస్తే మళ్ళీ రూ. 4,400 అనేది వచ్చేస్తుంది. చూడండి, జస్ట్ 2 సేల్స్తోనే రూ. 8,000 సంపాదించినట్టు వాళ్ళు. సో ఇది కన్నా మనం ఇప్పించగలిగితే, మన టీంలో ఎంత ఇన్కమ్ మనం ఇప్పించగలిగితే ఆ పర్సన్ అంత స్టాండర్డ్గా నిలబడతాడు. 100 మందిని తీసుకొని వస్తారనమాట ఈ విధంగా టీం మెంబర్స్ అందరు కూడా. అందుకే టీంకి డబ్బులు ఇప్పించండి. టీంకి ఎంత డబ్బులు ఇప్పిస్తే అంత స్టాండర్డ్గా మీ టీం అనేది గ్రో అవుతుంది. సో ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఎలిజిబిలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ జీనియస్ విన్నర్ కూడా 100 పీవీ అయిపోయింది కాబట్టి మనకు 150 పీవీ కావాలి ఎలిజిబిలిటీ కోసం. సో ఇప్పుడు 150 పీవీ అయింది కాబట్టి మళ్ళీ రూ. 440 కూడా ఎలిజిబిలిటీ బోనస్ వచ్చేస్తుంది, అంటే వెల్కమ్ బోనస్. సో టోటల్గా ఎంత అయింది ఇక్కడ, 8,520 ఒక కొత్త పర్సన్కి ఇప్పించిన వాళ్ళం అవుతాం జస్ట్ 2 సేల్స్తోనే. వెరీ వెరీ పవర్ఫుల్ ప్లాన్ తయారైపోయిందని చెప్పొచ్చు లీడర్స్. ఇప్పటివరకు చూడండి, ఇప్పటివరకు సో 19,300 జీనియస్, 19,300 విన్నర్ పెడితే ఓన్లీ రూ. 440 వచ్చేది ఒక పర్సన్కి. అంటే ఆయన మార్కెట్ అంటే సేల్ చేపిస్తే. ఇప్పుడు జస్ట్ అదే విధంగా ఒక 2 సేల్స్ చేపిస్తే ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ ఎంత అయింది, 8,520 మోస్ట్ పవర్ఫుల్ ఇన్కమ్, అంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లాన్ రెడీ అయిపోయింది అనమాట. ఇక మీద ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ అవుతారు. ఇప్పుడు అవేర్నెస్ బోనస్ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిన తర్వాత అవేర్నెస్ బోనస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు అవేర్నెస్ బోనస్ చూద్దాం. అవేర్నెస్ బోనస్ ఎంత ఉంది ఇప్పుడు ఒక పర్సన్కి,
సో ఇది ఎలిజిబిలిటీ తర్వాత చూస్తున్నాం చూడండి. ఇప్పుడు లెఫ్ట్ ఒక డైరెక్ట్ సేల్, రైట్ ఒక డైరెక్ట్ సేల్ చేశాడు అనుకుందాం మళ్ళీ ఒక పర్సన్, ఎందుకంటే ఇద్దరితోనే వాళ్ళ టీం ఏమి ఆగిపోదు కదా. సో ఒక పర్సన్కి 100 మంది ఉంటారు, ఒక పర్సన్కి 200 మంది, 300 మంది, 500 మంది, 1000 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేస్తాడు అనమాట ఇప్పుడు. సో అలా తీసుకురావడం ద్వారా ఏం జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ఒకటి జీనియస్లో ఒకటి విన్నర్లో ఒకటి రెఫర్ చేశారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ కిందనే ఈ ఐడి వెళ్ళి పడుతుంది అనమాట. వాళ్ళకు కూడా బెనిఫిటే, వాళ్ళకి రావాల్సిన పీవీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా సో లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెఫర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 50 PV 50 PV మ్యాచింగ్ అయింది కదా. సో ఇవి కూడా డైరెక్ట్ అవ్వడం వల్ల, సో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ అనుకుందాం. ఇది ఇప్పుడు ఇండైరెక్ట్ ఎప్పుడు జరిగింది, ఇది ఒకటి ఫస్ట్కి జరిగింది, డేట్ ఉంది చూడండి, ఫస్ట్ నెలలో ఒకటి జరిగింది, 5వ తారీఖు ఒకటి జరిగింది అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ ప్రకారం 440 రూపాయలు అనేది వచ్చింది. రెగ్యులర్గా అవేర్నెస్ బోనస్ ఇంతే కదా, అంటే ఒక రోజు ఒక సేలు, ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఇంకో సేల్ పడినా 440 రూపాయలు అనేది కామన్ ఇండైరెక్ట్గా. సో ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ సేల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అవేర్నెస్ బోనస్ కోసం వచ్చినాం మనం. డైరెక్ట్ సేల్ చేసినాడు. ఇప్పుడు డైరెక్ట్ సేల్ అంటే మనకు ఇది కూడా అవేర్నెస్ బోనస్ అంటే ఒకే సెషన్లో అవ్వాల్సిన అవసరం లేదు కదా మనకు. సో ఒక సైడు ఈ రోజు అయింది అనుకుందాం, ఫస్ట్ అని ఉంది కదా, ఇది చూడండి మీకు కనబడుతుంది, ఫస్ట్ ఈ రోజు అయింది, ఒకటేమో 5వ తారీఖు జరిగింది. సో ఈ విధంగా జరిగితే ఎంత వచ్చింది, సో సేమ్ మళ్ళీ డైరెక్ట్ సేల్స్ కాబట్టి ఇవి ఒక సేల్ మీద 2020 రూపాయలు, రెండో సేల్ మీద కూడా 2020 రూపాయలు. సో ప్లస్ మనకు ఇది డైరెక్ట్ సేల్ వల్ల వచ్చింది 2000 ప్లస్ అవేర్నెస్ బోనస్ 50 PV 50 PV మ్యాచింగ్ అయితే మనకు టైం లిమిట్ లేకుండా ఎప్పుడు మ్యాచింగ్ అయినా 440 కామన్గా వస్తుంది కదా. సో దాని ప్రకారం మళ్ళీ 4480 రూపాయలు తీసుకున్నట్టే. ప్రతి డైరెక్ట్ సేల్ మీద 2020 రూపాయలు ఫిక్స్ అనమాట, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా, ఎవరు డైరెక్ట్ సేల్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఇదే విధంగా ఫ్యామిలీ బోనస్ ఏ విధంగా వస్తుంది మనకు. సో ఫ్యామిలీ బోనస్ వచ్చేసి ఇప్పుడు 12 అవర్స్లోనే మ్యాచింగ్ కావాలి. ఫ్యామిలీ బోనస్ అంటే మనకి ఏంటి, మన టీం ద్వారా కానీ మన ద్వారా కానీ ఎప్పుడు వేసినా సరే 12 గంటల్లో 2 సేల్స్ ఇవ్వాలి. సో 12 గంటల్లో 2 సేల్స్ మ్యాచింగ్ కావాలి కదా. సో ఇప్పుడు సేమ్ సైకిల్లో మీకు 10,700 10,700 వచ్చేసింది. 10,700 వస్తే మనకి ఎంత వస్తుంది, 50 PV మ్యాచింగ్ అయితే 12 గంటల్లో 3,410 రూపాయలు. ఇదేమో అవేర్నెస్ బోనస్ ఫ్యామిలీ బోనస్ కలిపి. ఇప్పుడు ఇదే బూస్టర్ ప్యాక్తోనైతే ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం ఇప్పుడు. సో సెకండ్ మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది చూడండి. ఒకవేళ బూస్టర్ ప్యాక్తో ఇదే అయితే, సో రెండు డైరెక్ట్గా సేల్ చేసినారు అనుకుంది, ఒకటే సెషన్లో వేసేసినారు. అవి కూడా డైరెక్ట్ ఒకటే సెషన్లో వేస్తే ఏమవుతుంది, సో డైరెక్ట్ సేల్స్ కాబట్టి 2020 ప్లస్ 2020 వచ్చేస్తుంది. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసినాం కాబట్టి, ప్లస్ ఈ రెండు 50 PVలు మ్యాచింగ్ అయినాయి కాబట్టి 3,410. టోటల్గా చూసుకుంటే 7,450 రూపీస్ వస్తుంది ఇన్కమ్. ఇంతవరకు 3,400 వచ్చేది, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా చూడండి. ఇప్పుడు రైట్ సైడ్లో అదే రెండు సేల్స్ డైరెక్ట్ చేసుకుంటే జస్ట్ 50 PVతోన కూడా మనకు 100 PV ఫ్యామిలీ బోనస్ కంటే ఎక్కువ ఉంది ఇంతకుముందు ఉన్న ప్లాన్ ప్రకారం. ఇది 7,450 రూపీస్, ఇది 50 PVతోన. సో ఇప్పుడు 100 PVతోన చూద్దాం. ఫ్యామిలీ బోనస్ 100 PVతోన బూస్టర్ ప్యాక్లో ఏ విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనకు రెగ్యులర్గా జరిగేది చూసుకుంటే మనం ఒకవేళ రెండు 100 PVలు కన్నా సేమ్ వేసుకుంటే సైకిల్లో 6,820 రూపాయలు వస్తుంది ఒక పర్సన్కి. సో టీం ద్వారా సో జరిగింది అనుకుంటే ఒకవేళ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 6,820 రూపాయలు. సో నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్ సేల్స్ కన్నా మీరు రెండు చేసుకున్నారు అనుకుందాం, జీనియస్లో విన్నర్లా రెండు చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ, సో 100 PVకి సంబంధించి. సో దీనివల్ల ఏమైంది, 4,040 రూపాయలు డైరెక్ట్ సేల్ వల్ల 100 PVతోన, ఇంకొక 4,400 జీనియస్ విన్నర్ రెండు కలుపుకొని, ప్లస్ ఫ్యామిలీ బోనస్ కూడా వస్తుంది కదా మనకు సేమ్ సైకిల్లో జరిగితే 6,820 రూపాయలు. సో టోటల్గా ఎంత వచ్చింది, 14,900 రూపీస్. జస్ట్ రెండు సేల్స్, మార్నింగ్ ఒక 100 PV మ్యాచింగ్ చేసుకున్నాం అనుకుందాం, దాదాపుగా 15,000 రూపాయలు అనుకుందాం, అది 100 రూపాయలు కలుపుకొని. సో ఈవినింగ్ కూడా ఒక రెండు సేల్స్ క్లోజింగ్ చేసుకున్నాం అనుకుందాం. సో అలా చేసుకుంటే రోజుకి 30,000 రూపాయలు. జస్ట్ మార్నింగ్ 100 PV, ఈవినింగ్ 100 PV మ్యాచింగ్ చేసుకుంటే ఒకవేళ డైరెక్ట్గానైతే అది, సో రోజుకి 30,000 రూపాయలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రియల్లీ మార్వలస్ ప్లాన్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు, సో నో బిజినెస్ ఓల్డ్ టు క్రియేట్ ఏ బిగ్ టీమ్. సో పెద్ద టీంని కానీ మీరు చేయాలనుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను అనమాట ఈ విషయాన్ని కూడా. సో మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదనమాట. టీంకి ఇన్కమ్ ఇప్పిస్తూ వెళ్ళండి, ఎవరికి ఇన్కమ్ వస్తుందో టీంలో వాళ్ళకి ఇప్పిస్తూ వెళ్ళండి. మీ ఫ్యామిలీ బోనస్ బై డిఫాల్ట్గా మీకు వచ్చేస్తుంది. సో నౌ బూస్టర్ ఇన్కమ్, ఓల్డ్ ఫ్యామిలీ బోనస్, న్యూ అవేర్నెస్ బోనస్ని ఇక్కడ కంపారిజన్ చేసి చూద్దాం. అంటే ఓల్డ్ ఫ్యామిలీ బోనస్
కొత్తగా వచ్చిన అవేర్నెస్ బోనస్ని ఒకవేళ కంపారిజన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ అనేది చూసుకుంటే, ఇక్కడ పైన ఉంది చూడండి, హెడ్డింగ్స్ చదువుకోండి క్లియర్గా. ఇక్కడ ఫ్యామిలీ బోనస్ చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ అవేర్నెస్ బోనస్ చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఫ్యామిలీ బోనస్ ఒకటే సైకిల్లో 10,700తోన 2 సేల్స్ జరిగినాయి అనుకుందాం. ఒక పర్సన్కి 3,400 రూపాయలు వస్తుంది కదా మనకు 50 పీతోన జరిగితే. అదే మీకు అవేర్నెస్ బోనస్ ప్రకారం డిఫరెంట్ సైకిల్లా ఈరోజు ఒక 13,700 ఒక సేల్ చేశాడు, 2020 వచ్చింది. ఇంకొక రోజు రేపు ఎల్లుండో 10 రోజుల తర్వాత ఎప్పుడు జరిగినా సరే అది ఇంకొక 50 పీవీ అవ్వగానే మళ్ళీ 2020 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక 50 పీవీ, అక్కడ ఒక 50 పీవీ మ్యాచింగ్ అయింది కాబట్టి పాత అవేర్నెస్ బోనస్ ఒక 440 వచ్చింది. అంటే 4,480 రూపాయలు వచ్చినట్టే. అంటే ఇక్కడ ఫ్యామిలీ బోనస్ కంటే ఎక్కువగా అవేర్నెస్ బోనస్ ఉందన్నమాట కొత్త బూస్టర్ ప్లాన్ ప్రకారం. సో బేసిక్ సమ్మరీ, ఇప్పుడు ఒకసారి సమ్మరీ చూద్దాం. మరి ఇంతగా ఇవన్నీ చూసాం కదా. సో ఇదంతా కూడా డైరెక్ట్ సేల్ అనేది చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది అందరికి కూడా. సో ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అనేది. సో రెగ్యులర్గా మనకు ప్యాకేజ్ ప్రకారం 440 రూపాయలు వస్తుంది రెగ్యులర్ ప్యాకేజ్. సో మ్యాచింగ్ అయితే మనకు, అలాగే అవేర్నెస్ బోనస్ రెగ్యులర్ ప్యాకేజ్ మ్యాచింగ్ అయితే 1 పీవీకి 8 రూపాయలు 80 పైసలు వస్తుంది అవేర్నెస్ బోనస్ రూపంలో. అలాగే ఫ్యామిలీ బోనస్ అయితే 59.4 రూపీస్, సో సారీ 59.40 అనేది మనం తీసుకోవచ్చు అనమాట ఫ్యామిలీ బోనస్కి. ఇప్పుడు వాల్యూ యాడెడ్ ప్యాకేజ్ మనకి ఏమొస్తుందంటే రెగ్యులర్గా వచ్చేది ప్లాట్గా ఎక్స్ట్రా ఎంత ఉంటుందంటే ఒక పీవీకి 40 రూపాయలు చొప్పున అని చెప్పుకోవచ్చు. మనం 40 రూపీస్ చొప్పున మనం తీసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా బూస్టర్ ఇన్కమ్ అనేది ఒక పీవీ చొప్పున. సో ఈ విధంగా మనకు ఇది తీసుకోవచ్చు అనమాట ఇన్కమ్స్. అలాగే ఒక సంవత్సరంలో ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది, సో ఇక్కడంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకు 730 సైకిల్స్ ఉంటాయి, రోజుకి 2, నెలకు 60, సంవత్సరానికి లెక్కేస్తే 730 సైకిల్స్ ఉంటాయి అన్నమాట మనకు. దాంట్లో మనకు 100 పీవీతోన మ్యాచింగ్ జరిగిన ప్రతిసారి ఒక్కొక్క సైకిల్కి మనం చూసుకుంటే ఓన్లీ 100 పీవీ మ్యాచింగ్ చేసినా కూడా 6,820 రూపాయలు వస్తుంది అనమాట. సో అలాగే మనకు ఒక 50 పీవీతోన డైరెక్ట్ సేల్ గానే మ్యాచింగ్ అయితే 2,020 రూపాయలు. 100 పీవీతోన డైరెక్ట్ సేల్ జరిగితే, సో ఇది మ్యాచింగ్ కాదు, దీనికి మ్యాచింగ్తోన సంబంధం లేదు, 4,040 రూపాయలు ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి కింద లైన్ చూడండి. ఒకవేళ మీకు 730 సైకిళ్ళ ఒక 300 సైకిల్స్ మాత్రమే ఫ్యామిలీ బోనస్ తీసుకున్నారు అనుకుందాం. ఎంత అవుతుందంటే 20,46,000 రూపాయలు అవుతుంది అది. ఒకవేళ 100 పీవీతోన మీరు 430 సైకిల్స్ తీసుకునిలేరు అనుకుందాం, ఒక 300 సైకిల్స్ తీసుకున్నా కూడా 20 లక్షల రూపాయలు ఒకటే సంవత్సరంలో సంపాదించుకోవచ్చు. అలాగే ఒకవేళ 50 పీవీ డైరెక్ట్ సేల్స్ గానే మీరు ఒక 100 చేశారు అనుకుందాం, సంవత్సరం మొత్తంలో ఒక 100 డైరెక్ట్ సేల్స్ చేసినా కూడా దీనికి మ్యాచింగ్తో సంబంధం లేదు కదా. 100 ఇంటూ ఒక 2020 రూపీస్, సో టోటల్గా ఎంత అవుతుంది అంటే 2,02,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఓన్లీ డైరెక్ట్ సేల్స్ మీదనే, మ్యాచింగ్తో సంబంధం లేకుండా. ఒకవేళ 100 పీవీ గానే మనం డైరెక్ట్ సేల్స్ చేసుకోగలిగితే ఒక 80 సేల్స్ మాత్రమే చేస్తారు అనుకుందాం, సంవత్సరంలో 360 రోజుల టైంలో ఒక 80 సేల్స్ చేసుకున్నా కూడా, సో ఇది ఎంత వస్తుంది 80 ఇంటూ 4,040 రూపీస్, 3,23,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు డైరెక్ట్ సేల్స్ మీద, మ్యాచింగ్తో సంబంధం లేకుండా. సో అలాగే టోటల్ ఎంత తీసుకోవచ్చు అనుకుంటే ఇవన్నీ వీటి ప్రకారం చూసుకుంటే 20,46,000, 2,02,000, 3,23,000, టోటల్గా 25 lakhs రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఒక సంవత్సరంలోనే. ఫస్ట్ ఇయర్లో కూడా ఈ రోజు వచ్చిన పర్సన్ కూడా ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపల 25 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. డైరెక్ట్ సేల్స్ అద్భుతంగా మనకు బిజినెస్ గ్రోత్ అనేది తీసుకొస్తుంది. అలాగే లీడర్స్ ఇక్కడ న్యూ బిగినర్ టీమ్ వర్క్ బూస్టర్ బోనస్. సో న్యూ బిగినర్ కంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లస్ 1,00,000 రూపాయలు ఎవరైతే ఇన్కమ్ లో ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకు ఈ బూస్టర్ బోనస్ అనేది ఇవ్వబోతుంది కంపెనీ. సో ఎలా అంటే దీన్ని స్టార్టింగ్ లో ఫీల్డ్ వర్క్ బోనస్ అనేవాళ్ళు అనమాట. సో 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు ఈ విధంగా డివైడ్ అవుతుంది అనమాట ఇది. అలాగే 11 నుంచి 20 వరకు, అలాగే 21 నుంచి 30 వరకు, ఈ విధంగా 10 రోజులు చొప్పున మనకు 3 సార్లు డివైడ్ అయితే ఒక నెల మొత్తంలో. సో ఒక 10 రోజులు టైం ఉంది కదా, 10 రోజులలో ఒక 5 days మార్నింగ్ ఫ్యామిలీ బోనస్, ఈవినింగ్ ఫ్యామిలీ బోనస్ కానీ తీసుకున్నారు అనుకుంటే ఒక 10 రోజులలో ఏదైనా 5 రోజులు సరిపోతుంది. ఆ విధంగా మీరు ఫ్యామిలీ బోనస్ కానీ తీసుకున్నారంటే ఇది న్యూ టీమ్ వర్క్ బూస్టర్ బోనస్ అని ఇవ్వబోతుంది కంపెనీ, ఓన్లీ వాల్యూ యాడెడ్ ప్యాకేజ్ల మీదనే ఇదనమాట. సో ఇది ఎంత వస్తుందనే చూద్దాం. ఒకవేళ మీరు 100 పీవీ కానీ మ్యాచింగ్ చేసుకుంటే 1,500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది ఇది. ఒక్కొక్క 100 పీవీకి 1,500 చొప్పున. ఆ విధంగా
5 రోజులు మ్యాచింగ్ అయినందుకు కాను మీకు ఎంత ఇస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం దాన్ని ఈ 10 రోజుల టైంలో ఒక 5 సార్లు ఈ విధంగా మ్యాచింగ్ చేసుకున్నారు అనుకుందాం. సో మీకు 100 పీవీకి మ్యాచింగ్ అయితే ఎంత రావాలి అంత వచ్చేస్తుంది ఆల్రెడీ. ఎక్స్ట్రాగా రూ. 1500 వస్తుంది మళ్ళీ. సో ఈ విధంగా ఈవినింగ్ సైకిల్లో కూడా మీకు 100 పీవీతో మ్యాచింగ్ అయింది అనుకుందాం. మీకు ఎంత రావాలి అంత వచ్చేస్తుంది ఆల్రెడీ. రూ. 6800 పాటుగా ప్లస్ బూస్టర్ బోనస్తో పాటుగా రూ. 1500 ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది మళ్ళీ. ఇది న్యూ టీమ్ వర్క్ బోనస్ అనమాట. ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ కావాల్సి ఉంటుంది. అట్లా 10 రోజులలో ఒక 5 రోజులు కావాలి. ఓకే. సో టోటల్గా 5 సార్లు ఇంటూ 3000 కదా. సో ఎంత ఒక రోజుకి 3000 1500 మార్నింగ్ 1500 ఈవినింగ్ చొప్పున కింద ఉంది చూడండి. 3000 ఇంటూ 5 కాబట్టి టోటల్గా 5 రోజుల్లో రూ. 15,000 ఎక్స్ట్రాగా మీకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. టోటల్గా ఒక డబ్బుల వర్షం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బయటవరంలో డబ్బుల వర్షం కురిపించబోతున్నాడు సీఎండి సార్. సో ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఒకవేళ 50 పీవీతోనే గాన తీసుకోగలిగితే దీంట్లో సగం వస్తుంది. 1500 కదా ఒక సైకిల్కి, టోటల్గా రూ. 750. అట్లా ఆ విధంగా 5 రోజులు తీసుకున్నారంటే రోజుకి 1500 చొప్పున 1500 ఇంటూ 5 టోటల్గా రూ. 7500 అనేది మీకు బోనస్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇది న్యూ బూస్టర్ బోనస్ అనమాట. న్యూ పర్సన్ అంటే రూ. 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వబోతుంది కంపెనీది. సో అలాగే ఒక 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 మార్నింగ్ సెషన్లో 100 పీవీతోనే తీసుకున్నారు, ఈవినింగ్ సెషన్లో 50 పీవీతోనే తీసుకున్నారు. ఇలా తీసుకున్నా కూడా ఒక 5 రోజుల్లో మీకు రూ. 11,000 రాబోతుంది. సో టోటల్గా 5 సార్లు 5 రోజులు ఫ్యామిలీ బోనస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ బోనస్ తీసుకోవాలనుకుంటే సో ఈ విధంగా ఇన్కమ్ ఉంటుందన్నమాట ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సైకిల్ క్లోజింగ్ టైం అనమాట. ఇది అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ఏదైతే ఉందో మనకు సో 5 to 5 అని చెప్తున్నాం కదా. ఒక 2 నిమిషాలు ముందే క్లోజ్ అవుతుంది అనమాట. మనకు ఆల్రెడీ టైం అయితే రన్ అవుతుంటుంది. మీకు మార్నింగ్ 4:58కి సెషన్ క్లోజ్ అవుతుంది అనమాట. మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ కూడా 4:58కే క్లోజ్ అవుతుంది సెషన్. సో కాబట్టి లాస్ట్ సెకండ్లలో అయితే ఎవరు వేయొద్దు ఐడి ఎప్పుడు కూడా. మీకు అక్కడ టైం రన్ అవుతుంటుంది, ఆ టైం చూసుకోండి. సో లాస్ట్ సెకండ్లలో ఒక 1 మినిట్ బిఫోర్ అయితే ఎవరు కూడా ఐడి క్లోజింగ్ చేసే ప్రయత్నం చేయకండి. సో అది ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఈ టైమింగ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరు కూడా. మనకు టైమింగ్ రన్ అవుతుంది పైన, మీ అందరు చూస్తుంటారు కాబట్టి ఒక 1 మినిట్ ముందు వరకు అయితే ఎవరు ఐడీస్ అయితే క్లోజింగ్స్ పెట్టుకోవద్దు. ఈ విధంగా పేఅవుట్ వచ్చేసి మనకు రోజుకి 2 సెషన్స్ కాబట్టి టోటల్గా 6 సెషన్ల పేఅవుట్ అనేది మనకు 4th డే రోజు అకౌంట్లో పడుతుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి పేమెంట్ క్లోజింగ్ ఉంటుంది. 4వ రోజు డైరెక్ట్గా అకౌంట్లో అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ లేదు. సో ధమాకా అనమాట 1%. సో 1 పీవీ ప్రొడక్ట్ రీపర్చేజ్ మంత్లీ క్లబ్. సో ఇది అద్భుతం అనమాట లీడర్స్ ఇప్పటి వరకు మనకు. సో మనం ఎలాగైతే 0.25 పీవీ మనం చేసుకుంటాం కదా, ఇక్కడ ఇదేమి మ్యాండేటరీ కాదనమాట, మన ఇష్టం. ఒకవేళ ఈ 1 పీవీతోనే కనుక చేసుకోగలిగితే సో ఒక నెలలో ఒకసారి మనం 1 పీవీ కనుక చేసుకుంటే రీపర్చేజ్. సో ఇప్పటివరకు ఏంటి మనం 0.25 పీవీతోనే చేసుకుంటే మన టీంలో ఎవరైనా రీపర్చేజ్ చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 పీవీ ఎంత స్పెషల్ అంటే మీరు జస్ట్ 1 పీవీ రీపర్చేజ్ చేసుకుంటే చాలు. మీ టీంలో ఎవరు రీపర్చేజ్ చేయకున్నా పర్వాలేదు. ఇండియా లెవెల్లో ఎవరు రీపర్చేజ్ చేస్తారో, ఎవరైనా ఎన్నో టీంలు ఉన్నాయి కదా ఇండియా లెవెల్లో, ఎంతో 30 లక్షల మంది టీం ఉంది టోటల్గా ఈ బయోటోరియంకి. ఎవరు ఎక్కడ పని చేసినా కూడా మీకు ఇన్సెంటివ్ ఇవ్వబోతుంది కంపెనీ 1 పీవీ కానీ మీరు చేసుకొని ఉంటే. అంటే ఇది సెల్ఫ్ రీపర్చేజ్ బోనస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మీరు ఓన్గా చేసుకుంటే కూడా మీరు చేసుకున్న దానికి కాను మీ టీంలో పని జరగకున్నా కూడా ఇక్కడ ఒక 10% ఇవ్వబోతుంది అనమాట. తొందరలో ఇక్కడ మెన్షన్ కూడా జరుగుతుంది. అది ఒక 10% ఇండియా మొత్తంలో జరిగిన బిజినెస్ మీద కంపెనీకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో ఎగ్జాంపుల్ ఈ నెలలో కంపెనీకి ఒక 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఎందుకంటే కంపెనీ ఇండియా లెవెల్లో టర్న్ ఓవర్ కాబట్టి కంపెనీకి ఎక్కువనే ఉంటుంది. సో మనకి నెలకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షలు రాబోతున్నాయి. ఇప్పుడు 15 లక్షలు ఆల్రెడీ వస్తున్నాయి. సో మనకి నెలకు 15 లక్షలు వస్తున్నాయి అంటే కంపెనీకి ఎంత వస్తుండొచ్చు? ఆబ్వియస్లీ కంపెనీ కోట్లలోనే ఉంటుంది. ఆ కోట్ల ప్రాఫిట్ మీద ఒక 10% తీసి గుర్తు బాగా క్లియర్గా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ మీద 10% తీసి ఈ 1% ఎవరైతే కొన్నారో ఒక నెలలో 1 పీవీ ఎవరైతే కొన్నారో ఆ 1 పీవీ కొన్న వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీ ఆ ప్రాఫిట్ ఏదైతే తీస్తుందో ఇది పంచిచ్చేస్తుంది అనమాట. ఆ నెలలో 1 పీవీ కొన్న వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. మిగతా వాళ్ళందరూ ఓన్లీ 0.25 పీవీ కొనుక్కున్నారు. సో ఈ 1 పీవీ ఎవరైతే 100 మంది కొన్నారో ఆ 100 మందికి ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఉంది అనుకుందాం అక్కడ ప్రాఫిట్లో. ఇప్పుడు 1000 కోట్ల
టర్న్ ఓవర్ జరిగింది అనుకుందాం కంపెనీకి. 1000 కోట్లలో ఒక 10% ఎంత? 100 కోట్లు. ఆ 100 కోట్లని ఈ 100 మంది ఉన్నారు అనుకుంటే ఆ 100 మందికి పంచి ఇచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం, ఈ 1 PV కొన్న వాళ్ళు ఒక 1000 మందే ఉన్నారు, ఆ 1000 మందికి ఆ 100 కోట్లని పంచి ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా లీడర్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అన్నమాట, ఇదంతా కూడా అన్లిమిటెడ్. సో ఈ ఎగ్జాంపుల్ అన్ని కోట్లలో లెక్క కాకుండా ఒకవేళ అనుకుందాం, ఒకరొకరికి మినిమం 10,000 కూడా తీసుకునే అవకాశం ఉంది. 1 PV చేసిన వాళ్ళందరూ కూడా మినిమం 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఎంతైనా రావచ్చు ఇంకా ఇది. సో వేల నుంచి లక్షలు, కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎంత వస్తుంది అనేది ఆ ప్రాఫిట్ వచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట, టోటల్గా ఇండియా లెవెల్లో జరిగిన బిజినెస్ మీద. వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది, అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు. సో ఇక్కడ ఇంకొకటి లీడర్స్, సో ఇంకా సూపర్ అన్నమాట లీడర్స్ ఇది. సో ఇది మన టార్గెట్ అవ్వాలి ప్రతి ఒక్కరిది కూడా. సో 50 లక్షల క్లబ్లో ఇప్పటివరకు మనం ఏపీ తెలంగాణ నుంచి ఒక ముగ్గురం ఉన్నాం. సో నేను, సుధీర్ సార్ అండ్ మనీ సార్. సో తొందరలోనే కొంతమంది లీడర్స్ అందరు కూడా రాబోతున్నారు. నెక్స్ట్ ఒక ఒక 2 నెలల నుంచి 6 నెలల లోపల కనీసం ఒక 8 నుంచి 10 మంది లీడర్స్ ఉండబోతున్నారు ఈ క్లబ్లో. ఒక 6 నెలల లోపల ఒక 10 మంది ఉండబోతున్నారు అనమాట మన టీంలోనే, మన లీడర్స్. సో 50 లక్షలు ఒకవేళ మీరు సంపాదించారంటే ఈ వైటోరియంలో టోటల్ ఇది మన టార్గెట్ అవ్వాలన్నమాట, ఇది మన డ్రీమ్ ఇప్పటి నుంచి 50 లక్షల క్లబ్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంది అనేది చూద్దాం. సో మీకు ఇది టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే ఇప్పుడు ఆల్రెడీ మన టీంలో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా 50 లక్షల క్లబ్లోకి రావాలని కోరుకుంటున్నా తొందరలో. సో ఇది జరిగితే ఏమవుతుందని చూద్దాం. సో ఇప్పుడు మీరు 50 ల్యాక్స్ సంపాదించారు అనుకుంటే ఈ వైటోరియంలో 50 ల్యాక్స్ సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఇండియా లెవెల్లో ఎంతమంది ఇప్పటివరకు ప్రజెంట్గా చూసుకుంటే ఇండియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళలో 50 లక్షలు సంపాదించిన వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటే ఓన్లీ 50 మంది మాత్రమే ఉన్నారు ప్రజెంట్గా యాక్టివ్లో ఉన్నవాళ్ళు. కొంతమంది ఐడీస్ బ్లాక్ అయిపోయినాయి అనమాట, చాలా మంది ఉండిండే. సో వాళ్ళు కొంచెం కంపెనీకి వేరే కంపెనీకి వెళ్ళిపోయడం వల్ల కంపెనీ ఐడి కూడా బ్లాక్ చేస్తుంది అనమాట. ఇంత లక్షలు సంపాదించి కూడా మళ్ళీ వేరే కంపెనీలో ఆ ఐడి వేసుకొని వెళ్ళిపోయారంటే సో కంపెనీ వాళ్ళ ఐడి బ్లాక్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం చాలా సిన్సియర్గా ఉండాలన్నమాట. కంపెనీ ఇంత అద్భుతంగా మనకి ఇన్కమ్ ఇస్తున్నప్పుడు సో మనం కూడా కంపెనీకి చాలా లాయల్టీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో అది కూడా జాగ్రత్తగా ఉండండి అందరు కూడా. సో అద్భుతమైన ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు వేరే చూడాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు 50 లక్షలకి వచ్చారు అనుకుందాం, 50 లక్షల క్లబ్లోకి వస్తే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ ప్రాఫిట్ ఎంతైతే తీసుకో ఇండియా లెవెల్లో రాబోయే టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సో కంపెనీ ఎంతైనా బిజినెస్ చేయనివ్వండి, ఆ బిజినెస్లో 25% ఎగ్జాంపుల్ ఇందాక మనం ఆ 1 PV కోసం మాట్లాడుకున్నట్టుగా కంపెనీకి ఈ సంవత్సరం ఒక 1000 కోట్ల బిజినెస్ జరిగింది అనుకుందాం ఈ నెలలా. ఎందుకంటే మనకే ఈ నెలకే 15 లక్షలు వస్తున్నప్పుడు కంపెనీకి ఆబ్వియస్లీ కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఆ కోట్ల మీద ఒక 1000 కోట్ల బిజినెస్ జరిగింది అనుకుంటే సో ఆ 1000 కోట్లలో 25% ఎంత అవుతుంది? 250 కోట్ల రూపాయలు అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఓన్లీ 50 మంది మాత్రమే ఉన్నాం ఈ 50 ల్యాక్స్ క్లబ్లో. ఆ 50 మందికి ఆ 250 కోట్లని పంచి ఇచ్చేస్తుంది. ఇది లైఫ్ టైం అనమాట, ఒక పింఛన్ లాగా. ఇంకా ఒక పింఛన్ లాగా మనకు, మన ఫ్యామిలీకి, తర్వాత పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు చొప్పున 10 తరాల వరకు ఈ విధంగా మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది టోటల్గా కంపెనీ ప్రాఫిట్ మీద. గుర్తుపెట్టుకోండి ఇది. సో ప్రాఫిట్ మీద. సో ఈ విధంగా కంపెనీ టర్న్ ఓవర్ అనమాట లీడర్స్, ఇది మన డ్రీమ్ అనమాట. ఒక్కసారి అయితే జిందగీ టైం మనకు పింఛన్ వచ్చినట్టే, ఇంకా లైఫ్ టైం పింఛన్ వచ్చినట్టే. సో కాబట్టి లీడర్ చాలా అద్భుతంగా పనిచేద్దాం, అద్భుతంగా పనిచేయండి ప్రతి ఒక్కరు కూడా. సో మీరందరూ కూడా రావాలి. నేనైతే ఆల్రెడీ ఉన్నాను ఈ క్లబ్లో. సో నేను ఉన్నాను ప్రజెంట్గా, సుధీర్ సార్ ఉన్నాడు, తర్వాత మనీ సార్ ఉన్నారు మన దగ్గర. సో తొందరలో చాలా మంది లీడర్స్ రాబోతున్నారు. ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. జూమ్ బయట కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కొంతమందికి ఛాన్స్ దొరకలేదు ఇవాళ లేట్ అవ్వడం వల్ల, వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. నా డ్రీమే అది, 1000 మందిని సో కరోడుపతులను చేయాలనే డ్రీమ్ అనమాట. సో ఇప్పుడు జస్ట్ మీరు 50 లక్షలు అంటే 500,00,000 అయ్యారంటేనే మీ జీవితం ఇంకా మన లైఫే సెటిల్ అయిపోయినట్టు. కంపెనీలో ఒక పార్ట్నర్షిప్ ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. మనకు 25 పార్ట్నర్షిప్ ఇస్తున్నట్టే మన కంపెనీ. చూడండి, ఆయన 200 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తూ మనము జస్ట్ కంపెనీకి పనిచేయడం ద్వారా మనం లాయల్టీగా ఉన్నందుకు కాను మనకి షేరింగ్ ఇవ్వబోతున్నాడు. సో రియల్లీ అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. సిఎండి సార్ మన అందరినీ కోటీశ్వరం చేయడానికే సార్ పుట్టాడు. ఇక చెప్పాలంటే మన అందరినీ ఆరోగ్యవంతుల్ని కోటీశ్వరం చేయడానికే సార్ ఈ భూమి మీదకి జన్మెత్తాడని చెప్పుకోవచ్చు. సో అలాంటి అదృష్టం మనందరికీ దొరికింది. సో ఇది తీసుకోవాలంటే మీరు సో ఇక్కడ కింద పాయింట్ రాసిన చూడండి. ఈ ఈ రాయల్టీ తీసుకోవాలంటే నెలకు వారానికి ఒక 4 మీటింగ్లు చేయమని చెప్పాడు. సో ఇప్పుడు మనం రోజు మీటింగ్లు ఇవ్వకుండానే చేస్తున్నాం. ఇన్ని డబ్బులు ఇస్తారంటే ఇంకా మనం ఎందుకు మీటింగ్లు చేయం చెప్పండి. ఇంకా అద్భుతంగా చేస్తాం అనమాట. ఇంకా హల్చల్ చేస్తాం. హల్చల్ బోనస్ అనే పేరు కూడా ఉంది దీనికి.
సో ఇది లీడర్స్. సో 50 lakhs క్లబ్లో టార్గెట్ పెట్టుకోండి అందరు కూడా. సో లైఫ్ టైం పింఛన్ తీసుకోండి, ఇంకా లైఫ్ టైం పింఛన్ తీసుకున్నట్టే అది. సో చిన్నగా మొదలు పెట్టుకుంటే 1 లక్ష రూపాయల నుంచి 20 లక్షలు, ₹1,00,00,000 దాకా కూడా మీరు పింఛన్ తీసుకోవచ్చు అనమాట. చిన్నగా ఒక 10 లక్షలు, చిన్నగా ₹1,00,000 తీసుకోగలిగినా కూడా తక్కువలో తక్కువ ₹1,00,000 నుంచి 1,00,00,000, 2 కోట్ల వరకు కూడా ఈ బోనస్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 50 లక్షల క్లబ్లో తక్కువ మందే ఉంటారు. సో రియల్గా ఈ క్లబ్లోకి రావడానికి సో అందరు కూడా ఫుల్ దమ్తోనే పనిచేయండి. సో ఇది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో అద్భుతంగా అద్భుతంగా పనులు చేద్దాం, ఇంకా మెరాకిల్ స్టేజ్ చూపిద్దాం. ఏపీ తెలంగాణ టీం అంటేనే సో మోస్ట్ పవర్ఫుల్ టీం అనమాట ఇప్పుడు ఇండియా లెవెల్లో. సో థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్ బిగ్, ప్లే బిగ్, విన్ బిగ్. ఎస్, ఎస్ లీడర్స్.